అసలు అప్పటి వరకు హీరో అంటే ఎవడు? హీరో అంటే మంచోడు. సర్ఫ్ ఎక్సెల్‌తో ఉతికేస్తే యెస్. క్యారెక్టర్ ఎంత వైట్ షర్ట్ ఎంత వైట్‌గా ఉంటదో మనోడి క్యారెక్టర్ అంత వైట్‌గా యెస్. ఉండాలి. అక్కడి నుంచే కదా 'బాబీ మ్యానరిజం' ఉంటది. హ్మ్. అరేయ్! సినిమా పేరు చెప్తే 'మురారి' సినిమాలో హీరో పేరు మురారి. ఆ! 'అర్జున్' సినిమాలో హీరో పేరు అర్జున్. నేను సినిమా పేర్లు చెప్తే నువ్వేం చెప్తారో ఇంకా. సూపర్. నేనౌటు. నేను మసాజ్ పార్లర్ అనేది నాకు తెలీదు. అదొక ఏరియా అనుకున్నా. అనేదో అనేసుకుని ఆ సీన్ స్టేజింగ్, యాహ్! ఆ సీన్‌కి ఉన్న ఇంటెన్సిటీ. ఇవన్నీ లేకుండా తమిళ్‌లో తీశారు. అరె! నువ్వెందుకు అటెళ్ళావు? హార్ట్ ఆపరేషన్ డబ్బులు కావాలయ్యా అనగానే హార్ట్‌లో షూట్ చేసి ఎళ్ళిపోతారు. ఇప్పుడు అంటారు. బాబు సినిమా క్యారెక్టర్ పేర్లు గుర్తులేవు గానీ, హీరోయిన్‌ల పేరు రపరపా చెప్తున్నాడు ఈడు. బాయ్స్ ప్రయారిటీ సెట్ స్ట్రెయిట్. నాకు ఆపోజిట్ సర్వసాధారణం. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారి. నాట్ సారీ. వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెప్తా. అండ్ మా ఈ ట్రిప్పింగ్ ఆన్ ఎ పర్టిక్యులర్ మూవీ సిరీస్‌లో ఇది సెకండ్ వీడియో అనమాట. రీసెంట్‌గా ట్రిప్పింగ్ ఆన్ 'బాహుబలి ది ఎపిక్' అనే వీడియో చేసాం. అలాగే ఇప్పుడు ట్రిప్పింగ్ ఆన్ 'పోకిరి' తమిళనాడు టైటిల్‌లో మీరు చూసారు. టుడే వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ 'పోకిరి'. ఔట్ అండ్ ఔట్ ఓన్లీ 'పోకిరి' గురించే ఉన్న టైం అంతా మాట్లాడుకోబోతున్నాం. బట్ ఇది ఇప్పుడు ఎందుకు చేసాం? అసలు ఏంటి మ్యాటర్ ఏంటి? అన్నదానికి సింపుల్‌గా చెప్పాలంటే ఐ ఐ కేమ్ అక్రాస్ ఎ ట్వీట్ రీసెంట్‌లీ ఇన్ ఎక్స్. అది మన ట్విట్టర్‌లో ఒక పోస్ట్ రీసెంట్‌గా చూసా. అదేంటంటే కాంటెక్స్ట్ ఏంటంటే మన వారణాసి ఈవెంట్. గ్లిమ్స్ హ్మ్. ఈవెంట్ ఉంది గదా! ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈవెంట్ ఈవినింగో ఒక భయ్యా ట్వీట్ ఏసాడు. ఆ ట్వీట్‌లో వర్డ్స్ కొంచెం అచ్చా! ఆ ట్వీట్. ఆ! అన్‌పార్లమెంటరీ ఉంటాయేమో గానీ, ఆ ట్వీట్ ఎమోషన్ మాత్రం యెస్. 100% ఉంటది. యెస్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ లాంచ్ ఈవెంట్‌లో సగం మంది నీ సినిమా గురించే భజన చేశారు. నువ్వు మాత్రం పూరిగా అని ఉంటది. పూరిని ట్యాగ్ చేస్తాడు. యెస్. ఆ! పూరిని ట్యాగ్ చేస్తాడు. సో, అది చూసిన తర్వాత అనిపించింది నాకు. కరెక్టే. చూసుకుంటే హ్మ్. విజయేంద్ర ప్రసాద్ గారు యాహ్! పూరి జగన్నాథ్ ఫ్యాన్. వాల్ పేపర్ వాల్ పూరిదుంటది. పేపర్ పూరి జగన్నాథ్‌ది ఉంటది. కీరవాణి గారి స్పీచ్‌లో హి టేక్స్ రిఫరెన్స్ ఫ్రమ్ ది పోకిరి డైలాగ్. ఐకానిక్ యాహ్! పోకిరి సీన్. టైల్స్ టైల్స్ ఏత్తన్నారంటగా. ఏస్తున్నారంటగా అన్నది తీసుకుంటారు. చాలామంది మాట్లాడతారు. అండ్ పోకిరి ఈజ్ ఎ క్లాసిక్. కల్ట్. హ్మ్. కల్ట్ క్లాసిక్. ఇట్ ఈస్ ఫర్ మీ ఇఫ్ నాట్ ది బెస్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ సినిమాస్ యెస్. టు కమ్ ఔట్ ఇన్ తెలుగు సినిమా. యెస్. సో, యెస్. ఈరోజు మనం పోకిరి గురించి మాట్లాడుకుందాం. యెస్ మ్యాన్. మొత్తం హోల్ అండ్ సోల్. అండ్ దానికి సినిమా చూడమన్నాను వీడిని. చూసావు. యెస్. నేను యెస్. చూసాను. సో, మొత్తం పోకిరి గురించి అన్నీ మాట్లాడుకుందాం. ఎవరన్నా ఛానల్ కొత్తగా వస్తే దిస్ ఈజ్ చారి నాట్ సారీ. దిస్ ఈజ్ సోది చెబుతా ఏ హ్మ్. కాన్వర్జేషనల్ తెలుగు పాడ్‌కాస్ట్. మా తమ్ముడు ప్రణయ్‌తో చేస్తూ ఉంటా నేను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చెక్‌ఔట్ చేసి. ప్రణయ్‌కి కూడా ఛానల్ ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఎళ్లి చెక్‌ఔట్ చేయండి. మంచి ఫన్ కాంటెంట్ ఉంటది. ఇక లేట్ చేయకుండా డిస్కషన్‌లోకెళ్ళిపోదాం. ఊహూ! సో, వాట్ డు యూ వాంట్ టు స్టార్ట్ విత్? నీకు యాహ్! ఇప్పుడే యాహ్! రీసెంట్‌గా 'పోకిరి' చూసావు కాబట్టి అసల ఒక చెప్పు. వేర్ డు యూ వాంట్ టు స్టార్ట్ ఆర్ లైక్ వి ఏమంటావు? వి కెన్ స్టార్ట్ విత్ ద ఎంట్రీ సీన్ ఆఫ్ 'బాబు'. 'బాబు'. హ్మ్. యెస్. వి కెన్ స్టార్ట్ విత్ థాట్. సో, మనకు చిన్నప్పుడు చూస్తే ఏ స్టార్ హీరో అయినా చూసుకుంటే నార్మల్‌గా ఎంట్రీలివ్వడు. స్లో మోలుంటాయి. ఇది కూడా మోస్ట్‌లీ స్లో గాల్లో. మోలే. హ్మ్. మోస్ట్‌లీ గాల్లో హ్మ్. లేదా ఫైట్ సీన్. ఫైట్ సీన్, హ్మ్. స్లోమో అన్నీ స్లోమోసే. హ్మ్. ఎవ్రీథింగ్. ఇది స్లోమో మ్యాక్స్ ప్రో. హ్మ్. ఫైట్ సీన్. అసలు విజువల్ ఎలా వచ్చిందంటావు మైండ్‌లోకి? థాట్ యాస్ ఎ క్రియేటివ్ పీపుల్. అంత క్రియేటివిటీ మనకు లేదులే గానీ ఏదో కాస్తో కూస్తో. వి థింక్ కొంచెం ఆ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాం గదా! హ్మ్. కూరగాయల మధ్యలో నుంచి బాబు కాకి కోటేసుకొని చేతికి కర్చీఫ్ కట్టుకొని ఎగురుతాడు అలాగా. హ్మ్. ఎలా వచ్చిందది? ఐ యామ్ స్టక్ దేర్. అండ్ అది చాలా నీకు 'సుడిగాడు' హ్మ్. హ్మ్. సినిమాలో హ్మ్. హ్మ్. పిచ్చగా నవ్వుకున్న సీన్ అదే. ఆ! పారడీ చేస్తాడు ఇలా దాన్ని. టమాటా వచ్చి ముక్కు అంటే అది 'సుడిగాడు' ఎప్పుడొచ్చిందిరా? 'పోకిరి' రిలీజ్ అయింది లేటర్. ఎప్పుడో చాలా తర్వాత. హ్మ్. టిల్ టుడే ఇట్ ఈస్ రిలవెంట్. ఆ హుహు. థాట్ నీకు చెప్పనా నన్నడిగితే చాలామంది ఫస్ట్ టైమ్ చూసినోళ్ళకి
బాబు గాలిలో ఉంటాడు. కూరగాయలు ఎగురుతాయి. అంతా ఎగురుతది కదా! హ్మ్. మనీష్ శర్మ ఒక రేంజ్‌లో ఇంకా కీబోర్డు ఫైర్‌లొస్తుంటే కొడతారు కదా! అలా కొడతాడు. నాకు తెలిసి ఆ సీన్ అయిపోయిన తర్వాత బాబు పరిగెడతాడు. అలా ఒక గోడౌన్ లోపలికెళ్తాడు. షట్టర్ కొంచెం తెరిచుంచమ్మా అంటాడు కదా! అక్కడిదాకా నాకు తెలిసి ఫస్ట్ టైమ్ చూసినోళ్ళు ఆ ట్రాన్స్‌లో ఉండిపోయి ఉంటారింకా. ఎగ్జాక్ట్‌లీ. దాని తర్వాత ఆ పార్ట్ ఉంది చూడు. అదంతా ఆళ్ళకి గుర్తుండి కూడా ఉండదు. నువ్వేదైతే చెప్తున్నావో ఇప్పుడు మనం ఇప్పటివరకు అనుకున్నాం గదా! ఇప్పుడు అప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో స్లోమో ఉండాలి. హుహు. హీరో గాల్లోనే ఉంటాడు. హ్మ్. ఫైట్ సీన్ అయ్యి ఉండాలి అని మనం అంటున్నాం. 'పోకిరి'లో గూడా అన్నీ ఉంటాయి. యాహ్! అది స్లోమో షాట్. యాహ్! హీరో గాల్లోనే అంతే. ఉంటాడు. తర్వాత ఫైట్ సీన్ జరుగుద్ది. యాహ్! బట్ స్టిల్ ఎందుకు అది అంత కొత్తగా ఇప్పటికి ఉంది అంటే దట్ ఈస్ వాట్ యాహ్! అంటే నేను అప్పటి వరకు తెలుగు సినిమా కమర్షియల్ సినిమాలో ఒక లెక్క. ఇక్కడి నుంచి తెలుగు కమర్షియల్ సినిమాలో యాహ్! ఒక లెక్క అనిపిస్తది. అండ్ 'పూరి' ఫస్ట్ చేసిన థింగ్ హీరో క్యారెక్టరైజేషన్. హ్మ్. హీరోని ఎలా చూపించాలి. అసలు అప్పటి వరకు హీరో అంటే ఎవడు? హీరో అంటే మంచోడు. అంతే. ప్రపంచంలో ఉన్న మంచంతా హీరోలోనే ఉంటది. సో, హీరో ఈస్ ద మోస్ట్ వైట్ గై పాసిబుల్. యెస్. సర్ఫ్ ఎక్సెల్‌తో ఉతికేస్తే యెస్. క్యారెక్టర్ అంత వైట్ షర్ట్ ఎంత వైట్‌గా ఉంటదో మనోడి క్యారెక్టర్ అంత వైట్‌గా ఉండాలి. యెస్. అసలు తప్పే చేయడు. తప్పు అది. చేసినా తప్పు కాదు. అంతే. అలాంటిది హీరోని నువ్వెంత రియల్‌గా పాసిబులో అంత రియల్‌గా పెట్టేయి. బ్లాక్, గ్రే గూడా గాదు. గ్రే. ఓకే. బ్లాక్ కూడా కాదు. కొం మోస్ట్‌లీ బ్లాక్ గ్రే. సైడ్‌లో ఉండి గ్రే అది. అదేలే. ఆ! హీరో బూతులు మాట్లాడతాడు. ఆ! ఆ! హీరో ఇప్పుడు వాటిలి గురించి తర్వాతొద్దాం. బట్ హుహు. హీరో యాహ్! క్యారెక్టరైజేషన్, హీరో లుక్ ఎవ్రీథింగ్ హ్మ్. నువ్వు బ్రేక్ చేస్తావు అక్కడ. యెస్. ఇరగ్గొట్టేసి హీరో అంటే ఇలాగే ఎందుకుండాలి, ఇలా ఉంటాడు. హ్మ్. అప్పుడు వరకు హీరోని అంటే హ్మ్. అది మనకో ఫ్యాంటసీ. హుహు. హీరో అంటే ఇలా ఉండాలి. హ్మ్. హీరో. హ్మ్. ఈడు రిలేటబుల్ హీరో ఈడు. యాహ్! ఈడు మనలో ఒకడే. పండుగాడు. అదే రోడ్డు మీద ఒకడిని చూస్తాం చూడు అలాంటోడే. ఇప్పుడు హీరో అంటే అప్పటి వరకు పెద్ద మంచి హ్మ్. గ్రేట్ పేర్లు అలా ఉండేది కాస్త పాండుగాడు. పవర్‌ఫుల్ నేమ్స్ ఉండేవి. అదంతా ఎగ్జాక్ట్‌లీ. తీసి పండుగాడు. మోస్ట్ పండుగాడు. స్వీటెస్ట్ నేమ్. మోస్ట్ స్వీట్ నేమ్ పెట్టాడు. ఇయన్నీ పెట్టిన తర్వాత దట్స్ వేర్ ద ఫస్ట్ యాహ్! బాబు మాట్లాడడమే మొత్తం షెడ్ బావుంది. కొట్టుకోవడానికి మాత్రం ఉండాలి. అక్కడి నుంచే కదా బాబీ మేనరిజం ఉంటది. హ్మ్. ఇద్దరం ఒకేసారి అన్నాం చూడు. అది తీసుకొచ్చాడు. ఆ! అండ్ ఇంకొకటి అసలు నాకు స్టైలింగ్ గూగుల్‌లో ఎతికాను. నాకు దొరకలేదు. ఓహ్! హూ స్టైల్డ్ బాబు. ఇఫ్ ఎనీవన్ నోస్ ప్లీజ్ ప్లీజ్ మెన్షన్. కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. కొత్ చాలా బావుంటాడు. అసలు ఏంటి ఆ థాట్ ఏంటి? ఆ! చేతికి కర్చీఫ్ కట్టార్రా. హ్మ్. ఓకే. అది లేయర్స్ ఏపిస్తారు. షర్ట్ మీద షర్ట్. షర్ట్ మీద షర్ట్ మీద షర్ట్, టీ షర్ట్ మీద షర్ట్. అయి కొంచెం డెనిమ్ జాకెట్స్ లాంటివి ఉంటాయన్నమాట. కలర్స్ కూడా కొంచెం యాహ్! బ్లూస్, డెనిమ్ బ్లూస్ లేకపోతే కొంచెం అంతే. గ్రేస్, గ్రేస్ క్రీము కాకి వాడతారు. కాకి యాహ్! ఇవన్నీ వాడతాడు. షర్ట్ వాడి దాని పైన అది వాడి అమ్మో! అప్పుడు పోకిరి షర్టులు ఫేమస్ కదా! షర్ట్ పైన షర్ట్. అదొక ట్రెండ్ నడిచింది. నాకు గలగల పారుతున్నాలో యాహ్! షర్ట్స్. అమ్మో! సో, ఆ ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో నువ్వు చెప్పిన ఆ సీన్ హ్మ్. దాని ముందు ఒక వాయిస్ ఓవర్ జరుగుద్ది. హ్మ్. వాయిస్ ఓవర్ జరిగి ఆయన గోపి ఆయన పేరు కదా! ప్రభు, యాక్టర్. రఘు ఆయన పేరు. ప్రభు. ఏమో. ప్రభు అనే ఆయన షాజీ షాజీ షిండేకి షిండే చెప్తా ప్రభు ఉంటాడు. ఆయన పేరు. యాహ్! ప్రభు. ఆ! ఆయన చెప్తా ఉంటాడు. హ్మ్. ఆ ప్రభు అనే ఆయన 'అతడు' సినిమాలో పోలీస్. స్టార్టింగ్‌లో యాహ్! యాహ్! పోలీస్ కింద యాహ్! ఉంటాడు కదా! సో, ఆయన చెప్తా ఉంటాడు. ఆ చెప్పినప్పుడు నువ్వు గమనిస్తే అక్కడ క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. ఏంటంటే 2 గ్యాంగులున్నాయి. ఈ గ్యాంగ్‌లో అలీబాయ్ అని ఒకడుంటాడు. అలీబాయ్‌ది కొంచెం షాడో యాహ్! షాట్‌లేస్తాడు. తర్వాత గురువు అని ఒకడుంటాడు. ఆ గురువు అనేవాడు ఒక డెన్‌లోకి ఇలా నడుచుకుంటూ ఎళ్తా ఉంటాడు. యాహ్! అప్పుడు ఒక్కొక్కడిని చూపిస్తూ ఉంటాడు. అక్కడే సుబ్బరాజుని చూపిస్తాడు. యాహ్! సుబ్బరాజుని చూపిచ్చి, "ఏరా దేన్నో తీసుకొచ్చావంట కదా! హ్మ్. ఉందా ఉందా పోయిందా? పోయిందా అంటాడు. ఉంటే నిన్నే పోయింది." అంటే వాళ్ళందరూ మోస్ట్ రాడ్డుగాళ్ళు. యాహ్! సో, ఆ బ్యాచ్‌ని పేకాట అందరిని ఆడతారు. ఇంకోటేదో రమ్మీ అన్నీ హ్మ్. చూపిస్తా ఉంటాడు. హుహు. చూపిచ్చిన తర్వాత ఇటువైపు ఇంకో గ్యాంగ్ ఉంటది. వాడి పేరేంట్రా? వాడి పేరు నాకు గుర్తులేదు. హ్మ్. నాయక్. ఏమో. ఏమో నేను యాహ్! మర్చిపోయాను. సో, ఇందాకే చూసి మర్చిపోవడం ఏంటో. సో, హ్మ్. నాకు ఆపోజిట్ సర్వసాధారణం. ఆపోజిట్ ఓ గ్యాంగ్ ఉంటది. హ్మ్. ఆపోజిట్ గ్యాంగ్‌లో ఒకడుంటాడు. వాడికి అసలు పడదు. ఇప్పుడిప్పుడే హ్మ్. స్ట్రాంగ్ అవుతున్నాడు. వాడి రైట్ హ్యాండే బండ గణేష్. హ్మ్. బండ గణేష్. బండ గణేష్ అని ఒకడుంటాడు. అంతా చూపిస్తాడు. అంతా చూపించిన తర్వాత
ఆ బండ గణేష్ గాడి సీన్ ఏదైతే ఉంటదో, ఆ నెక్స్ట్ సీన్‌లోనే బండ్ల గణేష్ వస్తాడు. బండ్ల గణేష్ ఇంటర్వ్యూయింగ్ బండ గణేష్. యెస్. అవన్నీ ఉంటాయి. సో, అలా అందరిని చూపిచ్చేస్తాడు. సో, మనకొక ఐడియా వచ్చేస్తది. ఓకే. ఇదొక అండర్ వరల్డ్ సమ్ ల్యాండ్ మాఫియా అనేది నడుస్తుంది. రియల్ ఎస్టేటోళ్ళు అందరూ భయపడుతున్నారు అని చెప్తాడు. అప్పుడు మన సాయాజీ షిండే సయ్యద్ మొహమ్మద్ బాషా ఖాద్రి అనేదో పేరు పెట్టారు. అమ్మో! ఆ! ఆ! సో, అతను చార్జ్ తీసుకున్న వెంటనే ఒకే రోజు 8 ఎన్‌కౌంటర్‌లు చేశాడు యాహ్! అని చూపిస్తారు. అంతా భలే ఉంటది. తర్వాత ఎప్పుడైతే 2 గ్యాంగులు ఇంట్రొడ్యూస్ చేశారో, ఒక గ్యాంగ్‌లోడొచ్చి వీడిని కొట్టాలి. ఇందిరానగర్‌లోనే మల్లేష్‌ని కొట్టాలి. యాహ్! పరిగెత్తించి కొడతాడని చెప్తాడు. అప్పుడు ఎంట్రీ వస్తది. యెస్. సో, నీకు ఆల్రెడీ తెలుసు 2 గ్యాంగులున్నాయి. అందుకని ఒకడు ఇంకొకడిని కొట్టమన్నాడు. వాడు ఇందిరానగర్‌లో ఉంటాడు. వాడి పేరు మల్లేష్. హ్మ్. వాడు ఎదవ. అంతే. వాడు పనికిమాలిన ఎదవ. ఇద్దరు అంతే. అంతే. 2 సో, గ్యాంగులు అంతే. సో, మనోడు ఆ ఫైట్ జరుగుద్ది. ఫైట్ అయిపోయిన తర్వాత పాట. హ్మ్. ఫస్ట్ నీకు ఇంకొక స్టీరియోటైప్ ఏం బ్రేక్ అయింది అంటానంటే నేను, అప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో, అప్పటి వరకు తెలుగు సినిమాల్లో నాకు తెలిసి డప్పులు వాడేవారు. ఎలివేషన్‌లంటే వేరేలా ఉండేవి. వేరేలా చూసేవారు. హ్మ్. ఎలివేషన్ మ్యూజిక్ అంటే ఒక టెంపో ఉండేది. అవన్నీ ఉండేవి. కానీ నువ్వు 'పోకిరి' గమనించు. 'పోకిరిలో' హీరో ఎంట్రీ సీన్‌కి కానీ, ఆ తర్వాత మ్యూజిక్ కానీ ఏదొచ్చినా సరే అది నాట్ కన్వెన్షనల్. హ్మ్. ఏదో కొత్తగా ట్రై చేశారు. హుహు. అండ్ నన్నడిగితే 'పూరియే' ఇలాంటి వాటిలకి ఓకే. మనం చేద్దాం. ఇలాగేదో కొత్తగా చేద్దాం. హుహు. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చేద్దాం. హ్మ్. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు హీరో ఉన్నాడు. హీరో ఏమన్నా ఒక ఎలివేషన్ సీన్ పడిన ఎనకాల నుంచి "చేయలేరే" అని చిన్నగా వస్తా ఉంటాయి. యాహ్! ఏదో ఒక మూడ్ సెట్ చేస్తున్నా నేను. హుహు. ఒక యాంబియంట్ మ్యూజిక్ ప్రాపర్‌గా సెట్ అయ్యే మ్యూజిక్ లాగే ఉంటది. అండ్ నాకు తెలిసి హీరో ఎంట్రీ సాంగ్ గూడా అదేదైతే హుహు. 'జగడమే' సాంగ్ 'జగడమే'. ఉందో హ్మ్. చాలా కొత్త సాంగ్ అది. 'జగడమే' సాంగ్‌లో వచ్చే లాస్ట్ ఇంటర్లూడ్ ఇప్పటికి మనం 'గణపతి బప్పా మోరియా' అని హ్మ్. వస్తది చూడు. అది ఇప్పటికి మనం వినాయక చవితికి హ్మ్. నువ్వు టీవీలు పెట్టినా ఈ హ్మ్. ఈవెంట్లు ఉంటాయి కదా! హ్మ్. పండగ ఈవెంట్స్ హ్మ్. హ్మ్. ఎక్కడైనా అదే వాడతారు. హ్మ్. 'గణపతి బప్పా మోరియా' అని వస్తది. హ్మ్. అదొక బేసికల్లీ ఆ సాంగ్‌కి దానికి సంబంధం లేనట్టు ఉంటది గానీ హ్మ్. భలే ఉంటది అది గూడా. హ్మ్. అందులో అది గూడా నువ్వు కెమెరాలు షేక్ అవుతూ ఏదో ఉంటాయి. జరుగుతా ఉంటది. ఆహ్, అది నాకు ఇంకోటి ఎందుకిష్టం అంటే, అందులో మన 'మహేష్ బాబుయి' కొన్ని షాట్లుంటాయి జూడు. ఎనకాల నుంచి వాటర్ పడతా ఉంటే ఇలా అంటాడు, హ్మ్. ఇలా అంటాడు. మీన్‌వైల్ అస్ ఇన్ వాష్‌రూమ్, ఇన్ షవర్, ఇన్ చైల్డ్‌హుడ్ రిక్రియేటింగ్ సేమ్ సీన్. అరేయ్! నవ్వకండ్రా ఎంతమంది చేశారో చెప్పండ్రా. అంతే. సేమ్ అలాగే ఇలాగ బాబులాగా ఇలా పెట్టి ఎనకాల షవరు, చేతికి వాటర్ అదైతే కట్టుకొని తిరిగాం. యెస్. చేతికి కర్చీఫ్ కట్టుకొని తిరగడాలు. అమ్మో! చేతికి నాకు చేతికి కర్చీఫ్‌కో స్టోరీ ఉంది. నాకు సెవెంత్ క్లాస్‌లో చేయి కాలింది గుర్తుంది కదా నీకు? ఆ! 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 సెవెంత్ క్లాస్‌లో. హ్మ్. పోకిరి ఎంత ఇదో చెప్తాను. పోకిరికి దానికి ఎలా లింకో చెప్తాను. కాలినప్పుడు చెయ్య బాగోదు. భయపడి లైక్ కళ్ళు తిరిగి బర్న్‌ట్. పడిపోతారు అలా హ్మ్. చూస్తే. సో, రోజు డ్రెస్సింగులకెళ్ళి పడిపోయింది కదా మన పిన్ని. సర్లే ఇప్పుడు అయ్యేందులే గాని. సో, చాలా వరస్ట్‌గా ఉండేది చెయ్య. చికెన్ షాప్‌లో కోడిలా ఉండేది. హ్మ్. నిజంగా అలాగే ఉండేది. సో, డ్రెస్సింగ్ చేయించుకున్న రోజు ఓ 7 డేస్ ఎళ్ళలేదు స్కూల్‌కి. ఓకే. ఎయిత్ డే నుంచి ఎళ్తున్నా అప్పుడు డెడ్ స్కిన్ అంతా న్యూ స్కిన్ ఫార్మ్ అయ్యి డెడ్ స్కిన్ పడిపోతుంది. సో, అది ఇంకా వరస్ట్‌గా ఉంటది చూడడానికి. హ్మ్. చికెన్ ముక్కలాగా ఉంటది చెయ్యి. సో, హ్మ్. అప్పుడది కనిపించకూడదు కదా! హ్మ్. అది రైట్ హ్యాండ్. హ్మ్. దానికేం చేశానంటే కర్చీఫ్ కట్టుకొని ఎళ్ళేవాడిని హ్మ్. చేతికి. నొప్పొచ్చేది కదా అప్పుడు? లేదు తర్వాత అంటే వచ్చేది ఆఫ్‌కోర్స్ వస్తుంది నొప్పి. హ్మ్. డెడ్ స్కిన్ లైక్ ఒక 10థ్ డే నుంచి అది నొప్పి కాకుండా హ్మ్. అలవాటయిపోయింది బేసికల్లీ చెయ్యికి. హ్మ్. హ్మ్. చాలా హ్మ్. సెన్సిటివ్‌గా ఉండేది. హ్మ్. కర్చీఫ్ కట్టుకొని ఎళ్ళేవాడిని. ఓకే. మధ్యలో తీసి ఆయింట్‌మెంట్ రాసుకోవాలి. అది రాసుకునేవాడిని. కర్చీఫ్ కట్టుకొని ఎళ్ళేవాడిని. ఓ రోజు నీకు అప్పుడప్పుడు స్కూల్‌లో ఇలాంటివి జరుగుతాయి. ఏ టీచర్ రాలేదనో, లేకపోతే ఏదో జరుగుతుందనో, టీచర్లకి ఏదో ఇది ఉందనో క్లాసుల్ని కలిపేస్తారు ఒక హ్మ్. హాల్‌లో. హ్మ్. హ్మ్. అలాగా 2 సెక్షన్‌లు కలిపేశారనుకుంటా. హ్మ్. కలిపేసిన తర్వాత సైలెంట్‌గా ఉండమని చెప్పేసి అందరిని అన్నారు. హ్మ్. ఓకే. అందరం సైలెంట్‌గా ఉన్నాం. ఆ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడకి నాకు చెయ్యి కాలిందని తెలీదు. ఆవిడ మా క్లాస్‌కి రారు. ఓకే. ఆవిడొచ్చి నన్ను చూసారు. చూసి "ఏంటది హ్మ్. స్టైలా? హ్మ్. పోకిరిలో మహేష్ బాబు అనుకుంటున్నావా?" అన్నా. నేను చెప్పబోతున్నా ఇంక. ఇలా రజనీకాంత్‌దే సేము. ఆ! నేనిలా
అని చెప్దాం అనుకున్నాను. తే మేడం అది తే ఓకే అని తీసాను. హే ఆవిడ భయపడి ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడ. నేను ముందే చెప్పడానికి ట్రై చేశాను, మీరే ఏం లేదు, మీరే ఇదిగో చెప్పనివ్వలేదు. ఇదంతా కాదు. ఫస్ట్ పెట్టారా బాబులు. అప్పుడు ఆవిడ నన్ను పక్క తీసుకెళ్ళి సారీ చెప్పి ఏమైంది అది ఇది అని అడిగారు అనమాట. అంటే అప్పుడు ఇది ఎప్పుడు జరిగింది చెప్తా. నా 7th అంటే చాలా రోజులు అయిపోయింది. చాలా ఎప్పుడు పోకిరి ఎప్పుడో రిలీజ్ అయింది అప్పటికి. అది సంగతి. అండర్‌స్టూడ్. సో, బేసికల్లీ దట్ ఈస్ వాట్ అంటే లైక్ ఆ స్టైలింగ్ గాని, నువ్వు చెప్పే అదంతా ఎంతమంది ఇన్‌స్పైర్ అయ్యి నాకు ఎంతమంది చిన్నప్పుడు బాగా ఫస్ట్ మూవీ నేను ఓకే. హీరో చేస్తుంది ఒకటి నాకు చేయాలనిపించిందంటే నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయింది అదే. దానికో రకమైన కట్టు ఉండేది. యాహ్! ఈ తంబు చుట్టూరు కట్టి ఇలా కట్టుకునేవాడు. యాహ్! నాకది చాలా ఇన్‌ఫ్లూయెన్స్. బాగుండేది. బాగా ఎక్కువ చేసేవాడిని నేను. ఇంట్రో సాంగ్ అయిపోయిన తర్వాత ఈ సీన్ ఉంటది చూడు. ది మోస్ట్ ఐకానిక్ డైలాగ్, యెస్. ది మోస్ట్ ఐకానిక్ సీన్. దాని ముందు దాని ముందు ఆళ్ళిద్దరికీ ఉంటది. సుబ్బరాజు గాడు సుబ్బరాజు ఇలా కట్టుకొని వస్తే కాడు సారీ. సుబ్బరాజు కట్టుకొని వస్తాడు. యాహ్! కట్టుకొని వస్తే ఏమైందిరా అంటేనే ఆడెవడో కొట్టాడు. వారం అయింది, ఎన్ని రోజులైంది అంటే వారం నీ అయిందంటే అబ్బా ఇప్పుడే చెప్పేది చెప్పేదండి నా తల పగిలింది, ముఖం చూపించుకోలేకపోతున్నాను ఆ ఏరియాలో అంటాడు. అంటే ఏరియాలో నీకే భయపడతారు. వీడి ఏరియాలో వీడికే భయపడతారు, వీడికి కూడా భయం లేదంటే వాడు చావాల్సిందే అంటేనే అప్పుడు వస్తుంది మోనా కదా ఆవిడ పేరు. అమ్మో మోనా వన్ ఆఫ్ ది సి ఓకే చూడడానికి షీ ఈస్ గుడ్ ఓన్లీ. నాకు చిన్నప్పుడు భయం వేసేది మోనాని చూస్తే. చిన్నప్పుడు అనిపించింది అన్కంఫర్టబుల్, కొంచెం భయమే, అది భయం సైడ్. అది వచ్చి వాడిని ఉంచుకుందాం అంటది. అదే తెచ్చి పెట్టుకుందాం అంటేనే మీ అందరికి మెంటల్ కింద అంటాడు. అంటే చాలా నీకే దిమాగ్ ఖరాబ్ అయింది, రెస్ట్ తీసుకో. సుబ్బరాజు కొన్ని చేస్తాడు. ఫ్రస్ట్రేటెడ్ సుబ్బరాజు ఇస్ ఎ జాన్రా. భలే చేస్తాడు ఆయన. ఏవో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో తిట్టేయిపోయి తిట్టడు, అదే అలాంటివన్నీ ఉంటాయి అక్కడ. అది ఆగు వస్తా అది తర్వాత సీన్ లో దాని గురించి తర్వాత వద్దాం. అప్పుడు వెళ్తారు, వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఎక్కడైతే చాయ్ మాట్లాడుకుంటారు అక్కడ అరే ఇక్కడ పండుగడ ఎవడరా అని అడిగి ఒకడు కాలర్ పట్టుకుంటే ఇలా కొడితేనే పండుగడు కావాలా అని చెప్పి మన కొడతాడు. కొట్టి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఆడే పండుగడు. ఓ మై గాడ్, లెజెండరీ డైలాగ్ ఆఫ్ ది డెకేడ్ తర్వాత ఏమంటారు సెంచరీ అంతే. అప్పట్లో ఎంతమంది చిన్నపిల్లలు, ఎంతమంది కాలేజ్ కిడ్స్, ఎంతమంది స్కూల్ కిడ్స్. నాకు తెలిసి ఇప్పటికి దాన్ని కొట్టే డైలాగ్ రాలే. సినిమా డైలాగులు చెప్పు అంటే కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగాడు. ఇప్పటికి రాలేదంటాను నేను దాన్ని కొట్టే డైలాగ్. అసలు ఈ డైలాగ్ ఈ పండుగాడు అనేది మహేష్ బాబు చేసిన క్యారెక్టర్లు అన్నిట్లో కూడా ఈ పండుగాడు అనే నేమ్ అందరికీ అంత గుర్తుండిపోయింది. సరే, ఇప్పుడు నేను ఎన్నోటి అడుగుతా. ఇప్పుడు బాబు చాలా సినిమాలు చేశాడు, మన చాలా ఐకానిక్ క్యారెక్టర్ చేశాడు కదా. నీకు బాబు సినిమాలో క్యారెక్టర్స్ అన్ని పేర్లు గుర్తుంటాయి అంటావా? పేర్లకి నాకు ఉన్న సంబంధం బాగా తెలుసు, బట్ ఐ విల్ ట్రై. అందుకనే నీలాంటోడి కోసమే ఒక మంచి నువ్వు ఇప్పుడు ఏంటి అచ్చా ఓకే. ఇప్పుడు నేను నీకు క్విజ్ పెడతా. ఓకే, ప్లార్టీ యాప్ ఉంది కదా, మనం రీసెంట్ వీడియోలో గేమ్ ఆడాం. చూడనోళ్ళు తర్వాత కూడా ఆడుకున్నాం, తర్వాత చాలా సార్లు ఆడుకున్నాం. సో చూడనోళ్ళకి ప్లార్టీ అని ఒక యాప్ ఉంది. ఇదొక కల్చర్కి సంబంధించిన యాప్. తెలుగు సినిమాల గురించి చాలా గేమ్స్ ఉంటాయి ఇందులో. టిఎఫ్ఐ బానిసల కోసం చేసింది. సో ఇందులో గెస్ ఓ 10 అని ఒక గేమ్ ఉంది. ఓకే, చూడలేదు నేను, నువ్వు చెక్అవుట్ చేసి ఉండవు. సో ఈ గెస్ ఓ 10 అనే దాంట్లో మోస్ట్లీ గేమ్లన్నీ ఎలా ఉంటాయంటే మన సుమక్క గేమ్లు ఇవన్నీ ఎలా ఉంటాయో, మన సుమక్క షో ట్రెడ్మిల్ నుంచి కింద పడిపోతాయి అలాంటి గేముల్లో ఒకటి. ఇందులో మూవీ ధమాకా అనే దాంట్లో ఒకటే ఆడిస్తాను నేను. కెన్ యూ నేమ్ ది ఫేమస్ మహేష్ బాబు మూవీ క్యారెక్టర్ నేమ్స్? నేమ్ అడిగి సినిమా అడగచ్చు, అలాంటివి ఏం లేవు. జస్ట్ నీకు 1 minute టైం ఇస్తా. ఓకే, నీకు బాబు 10 చెప్పాలి. ఎన్ని క్యారెక్టర్ ఎన్ని క్యారెక్టర్ 10 ఈజీగా చెప్పేస్తావు. డన్ రా. యువర్ టైం 1 minute పెడతానా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు పేరు. నేనే చెప్పాలా? శ్రీమంతుడు, రిషి, పోకిరి, పండుగాడు. ఓకే,
మొన్న భరత్ అనే నెలలో భరత్, ఓకే. స్పైడర్ మాదిరి, శ్రీమంతుడు, ఇందులోనే ఇంకో పేరు ఉంటది కదరా. కృష్ణ మనోహర్ ఐపీఎస్ పోకిరి. అలా చెప్పచ్చా? చెప్ప. అచ్చచ్చా, ఓకే. గుంటూరు కారంలో బాబు పేరు గుంటూరు కారంలో చెప్పు ఏంటి గుంటూరు కారంలో? ఏంట్రా గుంటూరు కారంలో తెలుసు. అందరినీ చూడకు, అది కష్టం. దాని తర్వాత 30 సెకండ్స్ అయిపోయింది అప్పుడే. నువ్వు అలా అంటే మొత్తం 30 సెకండ్స్ కూడా పోదు. సినిమా పేరు నువ్వు సినిమా పేరు చెప్పరా, నేను చెప్తాను. ఏమన్నా సినిమా పేర్లు చెప్పు నాకు. అరే టైటిల్సే ఉన్నాయరా బాబు పేరువి. రాజకుమారుడులో 10 చెప్పేస్తాడంటే ఈడు. టక్కర దొంగ, కలేజా సినిమాలు ఏంటి? సీతారామరాజు. అలా చెప్పగలను. అరే చెప్పరా, ఏమన్నా సినిమా పేర్లు చెప్పరా. తర్వాత అతడులో అరే నువ్వు ఎన్ని చెప్పావో తెలుసా? 5 4 చెప్పావు. అందులో పోకిరి సినిమాలోనే 2 చెప్పావు. నాకు బిగ్గెస్ట్ దోక ఏంటో తెలుసా? నువ్వు సినిమా పేరు చెప్తే నేను చెప్తానేమో అనుకున్నా. మళ్ళీ ఆడదాం రా, వేరే హీరోస్ బెటరా. అరే సినిమా పేరు చెప్తే మురారి సినిమాలో హీరో పేరు మురారి, అర్జున్ సినిమాలో హీరో పేరు అర్జున్. నేను సినిమా పేర్లు చెప్తే నువ్వేం చెప్తారా ఇంకా? నేను ఫస్ట్ అలా అనుకున్నాను రా. గేమ్ అసలు నాకు తెలుసు గైస్, సరిగ్గా చెప్పలేదు గైస్. తొండాడేనా? సినిమా వాళ్ళ పేర్లు అన్నావు, సినిమా పేరు నువ్వు చెప్తావు అనుకున్నాను. మహేష్ బాబు క్యారెక్టర్ నేమ్స్ బాగా చెప్పారా. నేను అవుట్. సో గైస్, ఇలాంటి గేమ్స్ చాలా ఉన్నాయి ఈ యాప్లో. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ యాప్, ఈ ప్లారిటీ అనే యాప్ మన సబ్స్క్రైబర్ క్రియేట్ చేసిన యాప్ అనమాట. మన సోది చెప్తే వీడియోలు చాలా చూసేవారు ఆవిడ. సో ఇప్పుడు చూస్తున్నాడు, ఆన్సర్లు చూస్తున్నాడు ఇంకేమున్నాయని చెప్పి. ఇది మారదు ఇది. సో మన సబ్స్క్రైబర్ క్రియేట్ చేసిన యాప్. ఒకసారి ఓకే ఇంటిగ్రేట్ చేస్తున్నా నాకు. ఓకే. సో వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. యాప్లో చాలా గేమ్స్ ఉన్నాయి ఇలాంటివి. మీకు నచ్చితే ఆడండి మీరు కూడా ఫ్రెండ్స్తో, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు. బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం ఒక అరగంట ఈ గేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఇది ఏదో మర్చిపోయిన మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు. కొడతారా రమణగాడ్రా. మరి ఏంట్రా నేను చెప్పేది? సారీ, మనకు కొంచెం నేమ్స్ ఆల్జైమర్స్ మర్చిపోతాను పేర్లు. ఓకే ఫైన్. సో ఈ యాప్ని చెక్అవుట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా ఆడుకుంటారు, గ్యారంటీ నాది. డౌన్లోడ్ చేసుకుని ఎంతసేపు ఆడారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, ఎత్తిపోయింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నేను ఎప్పుడైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఎంత బాధపడి ఉంటా. ఏది మనదనుకుంటా. సర్లే, ఓకే ఫైన్. లెట్స్ గో. ఓకే ధీరరే. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు జగడమే. సో పండుగాడు ఎవడు అన్న తర్వాత కాలర్ పట్టుకుని పద అని చెప్పి తీసుకెళ్తారు కదా, డైలాగ్ చెప్పిన తర్వాత. అక్కడ కొన్ని ఉంటాయి. ఇదేం ప్రూవ్ చేస్తుందంటే, పూరి ఏదో ర్యాండమ్గా రాసేయలేదు ఈ సినిమా. పూరి మొత్తం అంతా ఐడియా పెట్టుకునే ఈ సినిమా రాశారు అనేదానికి. ఇప్పుడు అక్కడ అందరిలోని పండుగాడు అండర్ కవర్ కాప్ అని తెలిసింది ఒక్కడికే, ఫ్రెండ్కి. ఎవడు? అజయ్కే తెలుసు. సో పండుని తీసుకెళ్తున్నప్పుడు అజయ్ మీద క్లోజ్అప్ పడుతుంది. అజయ్ కొంచెం వరీడ్గా చూస్తూ ఉంటాడు. అలాంటి చిన్నవి ఉంటాయి. ఆ తర్వాత ఆ డెన్ ఉంటది కదా, ఆ డెన్ లోకి పండు నడుచుకుంటూ వెళ్తా భలే పడతాడే ఆ డెన్ లో. అరే అసలు ఎలా రా, ఇప్పుడు నీ అక్కడ చూడండి, నాకు మనలాంటి నార్మల్ పీపుల్కి ఒక క్రిమినల్స్ అండర్ గ్రౌండ్ పీపుల్ ఉండే డెన్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఓకే, మనం ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సత్య అండర్ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఒక షాట్ ఉంటుందో, మన సత్య ఎలా నడుచుకుంటూ వెళ్తే వెనకాల నుంచి ఎలా చూపిస్తూ ఉంటాడు, సేమ్ టెక్నిక్ వాడతాడు. సేమ్ పండుగడు వెళ్తూ ఉంటాడు, అందరిని ఇలా చూపిస్తూ ఉంటాడు. ఓహో, అండర్ వరల్డ్ డెన్స్ అంటే ఇలా ఉంటాయి. అలా ఉండకపోయినా పర్లేదు, నేనేమంటాను, కానీ మనం అలాగే ఉంటాయి అనుకుంటాం కదా, చూడడానికి సూపర్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదే మనం ఇప్పుడు రేపు పొద్దున్న పొరపాటున ఎవడన్నా అలాంటివి చూసాడు అనుకో, ఇలా కాదు కదా పోకిరి సినిమాలో ఉన్నట్టు ఉండాలి కదా అనేసుకుంటాం. అంత నీట్గా చూపిస్తాడు. చూపించిన తర్వాత వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏదో అంటాడు, ఇప్పుడు ఎంత అందరూ మా వాళ్ళ ఉన్నారు, ఎంత ధైర్యం రా నీకు, మా వాడినే కొట్టావు, చావంటే భయం లేదా అని అడుగుతాడు గురు. అడిగితే ఈడెవడు అంటేని మనోడే నాయక్ ఈడి పేరు అంటాడు. అంటే పెళ్ళు మన పీకుతాడండి. పెళ్ళు మన పీకి ఈడిందాక అందరు గన్లు ఇలా అందరు ఇడిందాక
రాంగ్ హ్యాండ్లింగ్ చాలా చేశాడు. నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ పట్టుకొని అది ఇది అని ఎక్స్ట్రా చేశాడు. అందుకే ఈడిని కొట్టా. ఇంతమంది మీ వాళ్ళ ముందు నేను ఈడిని కొట్టానంటే నాకు చావు మీద భయం లేదని మీకు అర్థమైపోయి ఉంటది అంటాడు. సో, చాలా ఈజీగా, సింపుల్‌గా సెట్ చేసేస్తాడు. ఇది దిస్ సీన్ ఈజ్ నథింగ్ బట్ విజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు కదా! మేమది చెప్పాలంటే 15 మినిట్స్ సీన్ రాయాలి. ఒక్క డైలాగ్‌లో చెప్పేస్తాడని చెప్పి. ఎగ్జాక్ట్‌లీ. అది చాలా పెద్ద స్కిల్ అది. మామూలు స్కిల్ కాదు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ పూరి డజంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ హౌ హీ డస్ దట్ ఈజ్ అబ్సల్యూట్ మాస్టరీ. అంతే. అంటే అసలు నేనెలా చేశానో కూడా నాకు తెలీదు హ్మ్. అన్న జోన్‌లో ఉంటాడు చూడు. దట్ ఈస్ వాట్ పూరి ఈజ్. Yeah. ఆయన ఏదో చెప్తాడు. చెప్పిన తర్వాత పండుగాడు ఇలా చెప్పిన తర్వాత ఆహ్, "నువ్వు మాకు పని చేస్తావంటే, నేను ఎవ్వడికి పని చేయను. హ్మ్. పనేంటో చెప్పు, నీకెంతో చెప్పు, నాకెంతో నాకెంతో చెప్పు. చెప్పు" హ్మ్. అంటాడు. క్యారెక్టర్‌ని Yeah. ఒక 2 డైలాగుల్లో నువ్వు చెప్పేయచ్చురా. నీకొక సీన్ అవసరం లేదు. నువ్వు విజువల్‌గా చూపించక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు అన్నదానికి నువ్వు చెప్పినట్టు ప్రైమ్ ఎగ్జాంపులే హ్మ్. పండుగాడు, పూరి. ఆ తర్వాత ఒకటుంటది. గన్నిస్తాడు. ఏ రగ్దో అన్న తర్వాత ఇలా తిప్పుతాడు. ఎనకాల మంచి మ్యూజిక్ వస్తే చూస్తే కనిపిస్తే అని ఒక మ్యూజిక్ వస్తది. ఇలా తిప్పి ఇలా చూస్తాడు. అప్పుడు గురు అడుగుతాడు. గన్ను బాగా తెలిసినట్టు తిప్పుతున్నావు. పరిచయం ఉందా అంటాడు. అలవాటుందా అంటాడు. అలవాటుందా అంటే మనకి తెలుసు. ఇప్పుడు తెలుసు ఇప్పుడు మనకి. తెలుసు. యాహ్! ఏంటి మనోడికి అలవాటుంది. Yeah. ఈస్ ద టాపర్ ఆఫ్ ది బ్యాచ్. అది ఇది అని తర్వాత తెలుస్తాడు. కానీ భలే ప్లాన్ చేస్తాడు అది. తిప్పి చిన్న డైలాగ్‌తో ఎంత స్టైలిష్ అది స్వాగ్. కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తాడు. సినిమాలు చూడట్లేదేంటి అని అంటాడు. వెళ్ళిపోతాడు. వావ్! అసల ఇప్పుడు Crazy. నువ్వు అవన్నీ చూస్తే యమ్మ మామూలుగా వాడలేదు అసల భయ్యా. ఈ సినిమాలో అక్కడి దాకా చెప్పావు కదా! హ్మ్. నువ్వు అది పడిన వెంటనే ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ హ్మ్. వెంటనే బ్రహ్మి ఎంట్రీ ఉంటది. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ అంతే కదా! వెంటనే అంటే బ్రహ్మి సీన్ పడతది. నాకు తెలిసి సినిమాలో ఎడిటింగ్ వాళ్ళు కాన్షియస్‌గా ఏం చేశారంటే గ్యాంగ్‌స్టర్ సీన్ పడిందనుకో, బ్రహ్మి సీన్ వస్తది. బ్రహ్మి సీన్ పడిందనుకో, ఇలియానాది, మహేష్ బాబుది వస్తదనుకో. తర్వాత ఆశీష్ విద్యార్థి సీన్‌లొస్తాయి. సీన్‌లొస్తాయి. నువ్వు చూసుకుంటే ఆ స్క్రీన్ ప్లే అలా రాసుకున్నారు. ఆ స్క్రీన్ ప్లే అండ్ ఇంకోటి చెప్పనా? పూరి డజంట్ కేర్ అబౌట్ వీటిల్ని ఏదో అంటార్రా స్క్రిప్ట్ రైటింగ్‌లో. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అహా! ఛీ! బీట్స్. ఒక సీన్ నుంచి ఇంకో సీన్‌కి వెళ్ళడానికి ఒకటి లీవే ఓకే. ఓకే. వదులుతారు కదా! లింకులుంటాయి చూడు. హ్మ్. లైట్ వరల్డ్ సెట్ చేసి ట్రాన్సిషన్స్, సెగ్వేస్. సెగ్వే ఉండదు. నీకు వరల్డ్ సెట్ చేస్తాడు. హ్మ్. రే బాబు ఏమన్నాడు అక్కడ? నీకు ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ అక్కడ హ్మ్. చూస్తే నువ్వు ఆ సీన్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా అంతా నడుస్తుంది. సడెన్‌గా టీడిరిడీడిరిడీడిరిడీడి అని జింగ్ చెప్పి జింగ్ 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 బ్రహ్మ జింగ్ జింగ్. బ్రహ్మానందం వస్తాడు. సో చూసుకుంటే నువ్వు చాలా చోట్ల జరుగుతూనే ఉంటదది. ఆ సీన్ తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే ఉంటదిరా. మొత్తం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇప్పుడు నువ్వు మోస్ట్ సినిమాలు చూస్తుంటే, ఇప్పుడు నేను ఈరోజు చూస్తున్నప్పుడు గూడా నాకు సినిమాలు యూజువల్లీ సీన్‌లు గుర్తుంటాయి. హ్మ్. 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 ఈ సీన్ తర్వాత ఇదొచ్చింది. ఈ హుహు. సీన్ తర్వాత ఇదొచ్చింది అనేది గుర్తుంటది. 'పోకిరి' ఫస్ట్ హాఫ్‌లో ఏ సీన్ తర్వాత ఏ సీన్ స్టార్టింగ్‌లో వచ్చినాయి ఫస్ట్ 40 మినిట్స్‌లో అర్థమే గాదు నాకు. నువ్వు ఆ సినిమాని మొత్తం రీఎడిట్ చేసేయొచ్చు శుభ్రంగా. చేసేయొచ్చు. ఎందుకంటే లైక్ నేను చెప్పినట్టు ఆ లింకులు లేవు కదా! ఏముండవు. ఫట్ 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 ఒక యాహ్! సీన్ అయిపోద్ది. మళ్ళీ ఇంకో సీన్ వస్తది. ఆ సీన్ తర్వాత యాహ్! ఇది కామెడీ. తర్వాత ఇంకోటొస్తది. తర్వాత ఇంకోటొస్తది. తర్వాత ఆశీష్ విద్యార్థిని సెటప్ చేస్తారు. ఏదేదో జరుగుతా ఉంటది ఫస్ట్ హాఫ్ మొత్తం. అలా అని ఒక్క సీన్ గూడా బోరింగ్ ఉండదు. నాకు యాహ్! 'ఆశిష్ విద్యార్థి' ఇంట్రడక్షన్ సీన్ ఈజ్ మై ఫేవరెట్ ఇన్ ద ఫిల్మ్. హ్మ్. ఎందుకో చెప్తా. పండుగాడి క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్ ఉంటది. అలీబాయ్‌ది ఇదంతా ఉంటది కదా! 'ఆశిష్ విద్యార్థిది' సూపరు. ఆయన పేరేంటి? భర్త. ఎవరు? ఆనంద్. ఆనంద్ క్యారెక్టర్ వస్తాడు కదా! అమలాపురం కానిస్టేబుల్. కానిస్టేబుల్ వస్తాడు. హ్మ్. దాని ముందే మనోడిని ఏమని బెదిరించావు అంటాడు. హ్మ్. 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 అదే చంపేస్తా కాదు. కిడ్నాప్ చేస్తా అని కిడ్నాప్ చేస్తా అని బెదిరించాడంటే, బెదిరించంటే ఈసారి ఈసారి చంపేస్తా అని బెదిరించి బెదిరించాడంటాడు. అంటాడు. ఆ సీన్ ఫస్ట్ సీన్ కదా! దాని తర్వాత వస్తాడు. షూట్ చేయమంటాడు. పక్కన పేలుద్ది. అది షూట్ చేయమన్న తర్వాత మనోడు గన్ తీసుకున్నాక ఫస్ట్ లాకప్‌లోని ఖైదీలను చూస్తాడు. ఖైదీలను చూస్తే అంటాడు. కానిస్టేబుల్ కానిస్టేబుల్ అంటాడు. రేయ్! ఏం పోలీస్ స్టేషన్ రా ఇది? ఎంత బొగ్గాడో అదే కదా! అక్కడ సెట్ సెట్. చేసేస్తాడు. కొలీగ్స్‌కి రెస్పెక్ట్ లేదు. ఆఫ్‌కోర్స్ ఆళ్ళకుండదులే క్రిమినల్స్‌కి. ఆళ్ళకుండదు. బట్ అక్కడ సెట్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే అక్కడ పేలదురా. అదే మీన్ మనోడికి పేలదు. బాటిల్ కూడా పేలదు. పక్కన ఎక్కడో పేలుతది. ఓకే. డన్. అది అయిపోయింది. దాని తర్వాత సీన్‌లో ఆడిని చంపేస్తాడు. ఈడిని చంపేస్తాడు. ఈ మధ్యలో ఏం చేస్తాడంటే ఎక్కడి నుంచి అమలాపురం.
అమలాపురంలో అమ్మాయిలు అమ్మాయిలు బాగుంటారు. బాగుంటారు కదా. సో వీడికి అమ్మాయిల పిచ్చి కూడా ఉంది ఎగ్జాక్ట్లీ. అనేది అక్కడ ప్లాంట్ చేసాడు. వాడు ఎన్ని ప్లాంట్ చేసాడు. వీడు దొంగనా కొడుకు. వీడు కూడా దట్ ఆ పవర్‌ని మిస్‌యూజ్ చేసుకుంటూ, ఎగ్జాక్ట్లీ. ఈడు దొంబిలు చేసుకుంటూ, దందాలు చేసుకుంటూ ఉన్నోడే వాడు గూడా. అండ్ ఇంకోటేంటంటే వీడు చాలా దాన్ని తిక్క కూడా కాదు. కన్నింగ్. వాడు ఏం చేస్తాడు, అది 50,00,000 మీకు ఇచ్చేస్తానంటే, వద్దు నాకు ఫ్లాట్ కావాలి అంటాడు. సార్ 1,50,00,000 సార్ అంటే, నీ ప్రాణం కాపాడాను నేను అంటాడు. దాని మధ్యలో కూడా ఆశిష్ విద్యార్థి ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నువ్వు కానిస్టేబుల్ ఎంట్రీ, కానిస్టేబుల్ చనిపోయే సీన్ గురించి చెప్తున్నావు కదా. దాని మధ్యలో కూడా వాడు ర్యాండమ్‌గా వెళ్తా ఉంటాడు. కార్‌లో వెళ్తా ఉంటే శృతిని చూస్తాడు. శృతిని చూసి ఆపేస్తాడు. ఆపేసి ఇప్పుడు "ఏయ్! పోలీస్" అని చెప్పి నంబర్ అడిగేస్తాడు. అడ్రెస్ అడ్రెస్ అడిగేస్తాడు. అడిగేస్తాడు. రాసివ్వు అంటాడు. రాసివ్వన్న తర్వాత "అరేయ్! బ్రిటిషోళ్ళు ఏదో పట్టుకెళ్ళిపోయారని మన ఇండియా వాళ్ళు ఏడుస్తా ఉంటారు. ఏంట్రా అది?" అంటే కోహినూర్ డైమండ్ సార్ అంటే. ఎవడు చెప్పాడురా కోహినూర్ డైమండ్ తీసుకెళ్ళిపోయారని? అదిగోరా రోడ్డు మీద తిరుగుతుంది కోహినూర్ డైమండ్ అంటాడు. ఏదేదో మాట్లాడతాడు. నాకు శరీరం స్త్రీ సాన్నిహిత్యం కోరుకుంటుంది. కోరుకుంటుంది. పదా మసాజ్ మసాజ్ పార్లర్‌కెళ్ళాలి. పార్లర్‌కెళ్దాం. నాకు చిన్నప్పుడు ఏం అర్థం కాదు. నేను మసాజ్ పార్లర్ అనేది నాకు తెలీదు. అదొక ఏరియా అనుకున్నా హైదరాబాద్‌లో. అచ్చా! మసాజ్ పార్లర్ అనేదో అనేసుకున్నా. ఏదో అనేసుకున్నా నేను చిన్నప్పుడు. కొంచెం పెద్దయిన తర్వాత వాట్ చూసి ద ఫక్ ఈస్ నాకు ఓకే. తెలీదు. నాకేం తెలుసు ధూళిపేటలాగా మసాజ్ పార్లర్ అనేది కూడా నేను పార్లర్ అని కూడా తెలీదు నాకది. సాడ్. సో ఏదో అనేసుకున్నా. సో అలాగా ఏవో కొత్తయన్నీ ఉండేవి ఈ సినిమాలో. అలాగే ఆశిష్ విద్యార్థి ఓ టెంపో సెట్ చేస్తాడు. బ్రహ్మానందందో టెంపో సెట్ చేస్తాడు. యాహ్! ఫన్ యాంగిల్ యాహ్! తీసుకొస్తాడు బ్రహ్మానందంది. బ్రహ్మానందం, అలీది ఇదొకటి సెట్ చేస్తా ఉంటాడు. అప్పుడు అదే టైంలో హీరోయిన్‌ని చూసినట్టు, యాహ్! హీరోయిన్‌ని చూసిన సీన్‌లుంటాయిరా. ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో ఫస్ట్ టైమ్ హీరో అసలు బేసికల్లీ పూరి జగన్నాథ్ చెప్తాడు. పూరి జగన్నాథ్ ఎడిట్‌లో ఉన్నప్పుడంట సినిమాని వచ్చి "సినిమా పోద్ది పక్కా. సినిమా" అని అనేవారండి. ఎందుకంటే సినిమాలో ఆడోళ్ళే లేరు. సినిమాలో ఆడోళ్ళే లేరు. ఇలియానా ఉంది, ముమైత్ ఖాన్ ఉంది, ఆ మోనా అనే అమ్మాయి ఉంది. ఆడోళ్ళు ఫ్యామిలీ లేకుండా సినిమాలు ఏంటిది అని అనేవారంట. నువ్వు చూడు సినిమాలో మహేష్ బాబు విమెన్‌ని సంబోధించినప్పుడు ఆ క్యారెక్టర్ పరంగా ఫస్ట్ మోనాని చూసినప్పుడు కూడా "అన్నయ్య ఎవత్తిది" అంటాడు. తర్వాత "ఇదేంట్రా ఇంత బావుంది." హీరోయిన్ చూసినప్పుడు కూడా తిను ఏం ఉండవు. ఇది ఇలాగే మాట్లాడతాడు. ఇలాగే మాట్లాడతాడు. చు అసలు ఎవడురా ఫస్ట్ హీరోయిన్‌ని చూసావురా నువ్వు? అప్పటికి ఇడియట్ ఇవన్నీ చూసావనుకో. అసలు ఎవడురా మహేష్ బాబుని పెట్టుకొని, మహేష్ బాబు ఒక అమ్మాయిని చూసి తర్వాతెళ్ళి ఆ అమ్మాయి ఏరోబిక్స్ చేస్తుంటే లిటరల్లీ ఒక రోడ్ సైడ్ ఉంటారు చూడు అన్‌సివిలైజ్డ్ గైస్ పోకిర్లు యాహ్! వాళ్ళు ఎలా చూస్తారో అలాగే చూస్తాడురా. ఇలియానా అలాంటిది. ఓకే. నువ్వు చెప్పేది కరెక్టే. టెంపో బాగా సెట్ చేసాడు. ఇలియానాని తీసుకొచ్చాడు. యాహ్! కరెక్టే. అరే! బెస్ట్ హీరోయిన్ ఎంట్రీ సీన్ అగైన్ ఎవర్. ఏంటి బ్రో! నాకప్పటికి ఊహ కూడా తెలీదు. నాకు ఇంకా గుర్తుంది ఇలియానా అని శ్రీప్రియ థియేటర్‌లో చూడడం. దేవుడా! అమ్మో! బ్రిలియంట్ అసలు. సీ ఇట్ ఈస్ నాట్ వల్గర్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ అంటే ఇప్పుడు సెన్సిబిలిటీస్ మారిపోయినాయి గానీ నాది పర్సనల్ ఒపీనియన్. ఇట్స్ నాట్ వల్గర్ టుడే ఆల్సో ఫర్ మీ. ఎందుకో చెప్తున్నా. ఆమె ఏరోబిక్స్ క్లాస్‌కి అలాగే ఎళ్తది. అది కరెక్టే. ఆమె ఏమి ఆఫీస్‌కి వెళ్ళట్లేదు కదా. కరెక్ట్. జిమ్ వేర్ వేసుకుని ఏరోబిక్స్‌కి వెళ్తుంది ఆమె. ఆమె జస్ట్ క్లాస్ చెప్పడానికి వెళ్తుంది అంతే. అక్కడ కూడా. అంతే. అండ్ ఇంకోటి చెప్పనా? ఇంకో లాజిక్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో నుంచి ఓ లాజిక్ ఇంకోటి లాగా అనుకుంటే ఆమె అలా యేసుకుంటది. మిగతా వాళ్ళు కొంచెం జిమ్ వేర్ లాగా యేసుకుంటారు. షీ ఈస్ టీచర్ మ్యాన్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ చూసుకుంటే తన చుట్టుపక్కల ఉన్నోళ్ళు దే ఆర్ నాట్ దట్ ఫిట్. ఎగ్జాక్ట్‌లీ. ఏరోబిక్ క్లాస్‌కి ఎవరొస్తారు? హూ వాంటెడ్ టు బి ఫిట్ కదా. సో తనొచ్చినప్పుడు కూడా వాడు చూస్తా ఉంటాడు. పండు వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తా ఉంటే ఆమె అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుద్ది. ఎళ్లి కంప్లెయింట్ చేస్తది. "సార్ చూస్తున్నారు కొంచెం ఇబ్బందిగా ఉంది." అది ఇది ఏంటని. "రేయ్! తినేస్తారా అమ్మాయిల్ని? ఏం ఫ్రెండ్స్ రా" అంటాడు చూడు. యాహ్! అక్కడే ప్రాపర్‌గా సెట్ చేసేస్తాడు. అలాగే చూపిస్తాడు Yeah. వాళ్ళని. అండ్ ఇలియానాకి కూడా దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దట్ షీ ఈస్ Yeah. మీటింగ్ దట్ పర్సన్. ఆఫ్టర్ దట్ ఆశిష్ విద్యార్థి కూడా ఒకసారి ఆమెను కలిసి నంబర్ తీసుకుని ఇవన్నీ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరిని ఎక్కడ కలుపుతాడంటే
ఆ ఒకడిని చంపేసి నాయక్ గ్యాంగ్‌లో ఆ! ఒకడిని చంపే సీన్ ఉంటది చూడు. ఆ చంపే సీన్‌లో పోలీసులొచ్చారు. హ్మ్. మీరిక్కడేసేయండి. నేనెళ్ళి ఆళ్ళని మేనేజ్ చేస్తా అంటాడు. కరెక్ట్‌గా ఆశీష్ విద్యార్థి నడుచుకుంటొస్తే మనోడు హ్మ్. ఆహ్, గన్ తీసుకొని ఇలా నడుచుకుంటూ హ్మ్. ఎళ్తాడు. "ఏయ్! ఏయ్! ఏంటది? ఎవడ్రా నువ్వు?" అంటేనే ఇలా చూపించి గన్ను. అక్కడ దొరికింది అంటాడు. హ్మ్. అన్న తర్వాత అటునుంచి అలా ఎళ్ళిపోతా ఉంటది శృతి. "ఏయ్! ఏయ్! ఏయ్! ఇటురా" అని తన్ని పిలుస్తాడు. అదే. అసలు ఏంట్రా సడెన్‌గా ఇలాగా సడెన్‌గా ఆమొస్తది. హీరో కూడా ఆమెను సెకండ్ టైమ్ చూడడం. అంతే. ఆశీష్ విద్యార్థి కూడా ఆమెను సెకండ్ టైమ్ చూడడం. అక్కడ శృతికి పండు మీద ఇంప్రెషన్ మారిపోద్ది. హ్మ్. ఎప్పుడైతే అంటాడు. "మాకు అవతల బోలెడు పనులున్నాయి సార్" అని చెప్పి ఇలా అంటాడు. ఆమెను సేవ్ అక్కడ చేస్తాడు. ఆమె కొడతాడు ఆశీష్ వెళ్ళిపోద్ది. విద్యార్థి. "కొడతారేంటి?" హ్మ్. అంటాడు. అక్కడ అదంతా జరుగుద్ది. ఆమెను ఎళ్ళిపోమంటాడు. ఆమె ఎళ్ళిపోద్ది. తర్వాత శృతికి పండు మీద ఇంప్రెషన్ యాహ్! మారుద్ది. ఓకే. థిస్ గై లుక్స్ లైక్ ఎ గుడ్ గై నువ్వు ఓన్లీ అని. ఈ సినిమాలో చూస్తే అగైన్, ఐ విల్ కమ్ టు దట్ విజేంద్ర ప్రసాద్ గారి లాజిక్ ఏంటంటే, సినిమాలో హీరో, హీరోయిన్‌లు కలిసే సీన్‌లు నువ్వు గుర్తెచ్చుకో ఒకసారి. హ్మ్. కలుస్తారు. వాళ్ళు అంతే. ఒకే ఒకసారి అనుకుని కలిసేది గోల్కొండలో. ఆ! కరెక్టే. మిగతా అన్ని చోట్ల ఇంకోసారి భరత్ పిలుస్తాడు ఏడిపిస్తున్నాడని ఫైట్ సీన్ ఉంటది. మెట్రో ఫైట్ సీన్ సెకండ్ హ్మ్. హాఫ్‌లో. మిగతావన్నీ రాండమ్. రాండమ్. ఫస్ట్ ఏ స్టార్టింగ్ మాల్‌కెళ్తే అక్కడుంటది. ఎక్కడికెళ్తే అదే అక్కడుంటది. అది ఉంటది కదా! షర్ట్ ఏదో బాగుంది ఒకసారి ఆగమ్మా. ఆగమ్మా అంటే అది సెకండ్ అక్కడుంటది. టైమ్ కలవడం అనుకుంటే ఇది థర్డ్ టైమ్. యాహ్! యాహ్! అలా నీకింక రాండమ్‌గా కలిసిపోతూ ఉంటారు. హ్మ్. దీనికి నేనేమంటున్నానంటే, అప్పట్లో మనం అంతేమి అబ్జర్వ్ చెయ్యం. అబ్జర్వ్ చేయడం కూడా కాదు. ఇట్స్ నైస్. హ్మ్. నువ్వు వన్స్ కలిసిపోయిన తర్వాత ఎందుకు కలుస్తున్నారో పక్కన పెట్టు. కలిసిపోయిన తర్వాత రైటింగ్ బాగున్నప్పుడు నువ్వు పట్టించుకోవు కదా! హ్మ్. బావుంటాయి ఆళ్ళ సీన్‌లు హ్మ్. కూడా. హ్మ్. చాలా మంచిగా రాసుకున్నాడు. హ్మ్. కానీ గోల్కొండ సీన్ అయిపోయిన తర్వాత లేకపోతే ఎక్కడో హీరోయిన్ అంటది. ఏడుస్తూ చెప్తూ ఉంటది. చెప్తూ ఉన్న తర్వాత నేను ఎక్కడికెళ్తే అక్కడికి నువ్వు ఉంటున్నావు. నువ్వు హ్మ్. నన్ను ఫాలో అవుతుందని తెలిసిన కూడా తర్వాత కూడా నేను ఇబ్బంది ఫీల్ అవ్వట్లేదు. బికాజ్ ఐ లవ్ యూ అని చెప్తది ఆ సీన్‌లో. హ్మ్. అమ్మ! బా పెట్టావు పూరి అక్కడ నువ్వు అనుకున్నాను నేను. కరెక్టే. ఈ యాహ్! ఫస్ట్ హాఫ్‌లో గూడా ఇన్ని సీన్‌లు అలా కట్ అవుతూ, కట్ అవుతూ వస్తున్నా చాలా మంచి సీన్‌లు పడతా ఉంటాయి. ఇప్పుడు సడెన్‌గా కామెడీ సీన్ ఉంటది. ఆ కామెడీ సీన్ తర్వాత ఇప్పుడు ఆశీష్ విద్యార్థి ఇంటికెళ్ళి హ్మ్. వాళ్ళని ఇబ్బంది పెట్టేసి చాలా వల్గర్‌గా, వరస్ట్‌గా మాట్లాడతాడు. హ్మ్. 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 మాట్లాడిన తర్వాత ఆహ్, బ్రహ్మానందంకి డిప్ప మీద కొట్టి హ్మ్. ఇప్పటి నుంచి వాచ్‌మెన్. ఎవరన్నా చూసారనుకో నాకు ఫోను చేయండి. మీ నంబర్ ఇవ్వండి సార్ అంటేనే కనుక్కో. స్టేషన్‌కొచ్చి కనుక్కొని హ్మ్. నాకు ఇన్ఫార్మ్ చెయి అంటాడు చూడు. హ్మ్. అదయిపోద్ది. అదయిపోయిన తర్వాత ఇంకొక ఐకానిక్ సీన్. ఇప్పుడు మన రాజమౌళి గారి టెక్నికే. నువ్వు చేస్తున్నది జీడిపప్పులు పడాలి అన్నట్టు దీని పేరేంటి? ఇద్దరికీ సెటిల్‌మెంట్‌కని జెప్పి ఆ! 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 నడుచుకుంటూ ఒక అండర్‌గ్రౌండ్ డెన్‌లోకెళ్తారు. ఆ! కూర్చుంటారు. అందరూ కూర్చుంటారు. పండుగని పిల్లంటే ఆడినెందుకు కూర్చొని అంటాడు సుబ్బరాజు. లేదు వస్తాడు. రమ్మను. వాడవసరం అని జెప్పి రమ్మంటాడు. కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మనోడు నాకా సీన్ స్టేజింగ్ భలే ఇష్టం. ఎందుకంటే అటే ఆయన పేరు గుర్తు రావట్లేదురా. కట్టి, కట్టి, కట్టి అంటాడు కదా! ఆ క్యారెక్టర్ పేరు. నారాయణ. నారాయణ ఏదో. హ్మ్. దాని తర్వాత అటేపోడి పేరేంటి? జుట్టేసుకొని ఉంటాడు. అలీబాయికి ఫోను చేస్తాడు. గు గు గురు. గురు. గురు మాట్లాడడానికి స్టార్ట్ చేస్తాడు. "నువ్వొకసారి ఉండు. నా దగ్గర అండు కొట్టడానికి డబ్బులు తీసుకొనెళ్ళి ఆడితో వస్తావురా" అంటేని. "నువ్వు నువ్వు ఈడికన్నా ఎక్కువ ఈడినేసేస్తా." ఈడినేసేస్తా అంటాడు. ఓరి నీ యమ్మ! నేను చెప్పనా? ఈ సినిమా మొత్తానికి సెకండ్ హీరో నాకు 'మహేష్ బాబు' తర్వాత 'మణిశర్మ'. ఎందుకంటే నీకు మైండ్‌లో హాంట్ అవుతుంటదిరా. ఇలాగ బీజీఎం తీయరే అని తిరుగుతా ఉంటది ఇలాగ. అమ్మో! చాలా బావుంటది బీజీఎం. ఓఎస్టీ ఉందా 'పోకిరిది'? చెప్పండి గైస్ ఒకసారి నేను ఇంటికెళ్ళి కూడా చూస్తాను ఒకసారి. మొన్న అతడు 'అతడు' సినిమాది వదిలారు. ఓఎస్టీ దింపారు. సార్ అలా లేకపోతే మీరు ప్లీజ్ ఓఎస్టీ అయ్య దింపండి సార్. బాబోయ్! 'పోకిరి' ట్రాకులు చాలా బావుంటాయి. అమ్మో! హ్మ్. సో, ఆ సీన్‌లో దాని ఆ తర్వాత సీన్‌లో అందరూ నార్మల్‌గా మాట్లాడుతా ఉంటార్రా. ఈ బండ గణేష్ గాడు ఎగురుతా ఉంటాడు. యాహ్! ఓ పక్కన డాన్సులేస్తా ఉంటాడు. అదంటాడు, ఇదంటాడు. ఇదే ఎవడురా అలీబాయ్? హ్మ్. అలీబాయ్ ఎవడో నాకు తెలీదు. వీడు 2 సార్లు ఆ! టీవీలో కనిపించగానే హీరో హీరో అనుకున్నాడు. అనుకుంటున్నాడు. అలీబాయ్ ఎవడో తెలీదంటరా వీడికి అంటేని, ఎవడురా అలీబాయ్? అలీబాయ్ ఎవడో నాకు తెలీదు. అంటేని అప్పుడు అంటాడు ఆ నారాయణ అనేవాడు వాడిని వాడిని చంపమని చెప్పింది నేనే. హ్మ్. అలీబాయ్ ఎవడో వాడికే కాదు. నాకు కూడా తెలీదు హ్మ్. అంటాడు. నాకు కూడా తెలీదు అప్పుడు అన్న కెమెరా తర్వాత ఎక్కడి నుంచి యెస్! జువ్వమని వచ్చి ఆగుద్ది. వచ్చి అదేదో ఆగుద్ది. అక్కడ కూడా మనోడు ఈ తొక్కలో మీటింగ్‌లు ఏంటో ఏంటో నాకు నాకు అర్థం అర్థం కావట్లేదు కావట్లేదు. అంటాడు. ఆ తొక్కలో మీటింగ్‌లు ఏంటో అర్థం కావట్లేదు. ఇది నార్మల్ వర్డ్ కదా! అది కూడా డైలాగులు.
నీకు ఇప్పుడు ఎవరైనా ఇఫ్ దే ఆర్ బుల్షిటింగ్ బోర్డ్ ఆర్ బుల్షిటింగ్ అని ఈ తొక్కలో మీటింగ్లు అంటే అర్థం కావట్లేదు బికేమ్ పాప్ కల్చర్. నీకు నీకు ఏళ్ళు సరిపోరా ఆ పాప్ కల్చర్ రెఫరెన్సెస్ ఫ్రమ్ పోకరి ఎత్తుకోవడం వన్ ఎగ్జాక్ట్లీ లైనర్స్. ఎగ్జాక్ట్లీ ఒక్కసారి కమిట్ అయితే అది కూడా వద్దు. యా ఈ తొక్కలో మీటింగ్లు అంటే నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, వేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటేని సుబ్బరాజు రే మెంటల్ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, ఏ సైడ్ ఏంట్రా అంటేని నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు, వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాడు వచ్చి కాలర్ ఏంట్రా వేసేది నిన్న కాక మొన్న వచ్చి వేసేస్తావా అంటాడు. అంటే ఫాట్మన్ పేలుస్తాడు, తర్వాత ఒక సీన్ జరుగుద్ది. ఎప్పుడు వచ్చామన్నది కాదని బుల్లెట్ దిగిందా లేదా అది కూడా నీకు ఇప్పటికీ వాడతారు కదా. అది బేసికల్లీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చా కైండ్ ఆఫ్ థింగే. ఎగ్జాక్ట్లీ. బట్ అది చూడు నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నది కానీ బుల్లెట్ దిగిందా లేదా అనేది. పూరి జగన్నాథ్ నువ్వు ఆ సీన్లో 2 వచ్చినాయి ఇప్పుడు మనకి. ఇంత చెప్పాల్సింది ఇంతలో చెప్పేసి అదే ఇంపాక్ట్ ఇవ్వగలరా? అంతే, అదే ఇంపాక్ట్ ఇవ్వగలరు. అండ్ ఇంపాక్ట్ కూడా ఇంత టైంలోనే వచ్చేస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ 15 minutes రావాల్సింది. ఎగ్జాక్ట్లీ. దట్స్ వెరీ గుడ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ విజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఆయన రైటర్, ఆయన లెజెండ్ రా, ఆయనకి తెలీదారా రైటింగ్ లో ఎలాంటివి సెట్ చేయాలో. సో అది అయిపోద్ది. అలాంటి జీడిపప్పులు పడతానే ఉంటాయి. ఈ దాని తర్వాత ఎప్పుడైతే ఆశిష్ విద్యార్థికి శృతి వెళ్ళి చెప్పుద్ది చూడు, మా నాన్న 2 years బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు, ఆ తర్వాత నుంచి అదే మగ దిక్కులేని కుటుంబం కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అని చెప్తా ఉంటుంది. తను చెప్తా ఉంటే మనోడు ఒకటే అడుగుతాడు, ఎవడాడు? 6-7 సార్లు అడుగుతాడు. అంటే వదిలేలే అది ఇది అంటది, ఎవడాడు సీన్ అలాగే కట్ అయిపోద్ది. సీను చెప్పదు ఆమె, ఏం లేదు, ఒకటే క్వశ్చన్, ఎవడాడు అంటే. సో మనోడికి పడిపోయింది, ఈమెని ఎవడో మిస్బిహేవ్ చేస్తున్నాడు, అసలు ఆడెవడు, అసలు ఏం జరుగుతుంది అది నాకు తెలియాలి అన్న జోన్లో ఆ ఇంప్రెషన్ పడిపోద్ది. కట్ అయిపోయి మళ్ళీ వేరే సీన్లోకి వెళ్ళిపోద్ది. ఇలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆశిష్ విద్యార్థికి ఈడు చెప్తాడో, ఎందుకంటే ఫస్ట్ మనోడు ఏమనుకుంటాడు, ఎవడైతే మిస్బిహేవ్ చేస్తున్నాడో వాడు బ్రహ్మానందం అనుకుంటాడు. బ్రహ్మానందం అనుకుని ఈడు నీకేమవుతాడో తెలీదు కానీ ఈడు మాత్రం నాకు నచ్చలా అంటేని, నీకు నచ్చేదేంట్రా అంటే ప్యాట్మన్ కొడతాడు చూడు, కొట్టింది పోయాడా, లేదు పోసాడు, అయిపోద్ది. ఆ సీన్ అక్కడ కట్ అయిపోద్ది. అంతే. కట్ అయిపోయిన తర్వాత బట్ దానికి లింక్ ఉంటుంది. బ్రహ్మానందం ఫోన్ చేసి, సార్ మీరు ఎవరో తిరుగుతున్నారు అన్నారు కదా, అది తిరుగుతుంది వీడు సార్ అని చెప్పి చెప్తాడు. బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర అదిగో బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడు సార్. అదిరా సీన్ అంటే, అది మళ్ళీ మెంటల్స్ ఐకానిక్ సీన్ అంటే. ఒక్క పాయింట్కి వచ్చిన తర్వాత కూడా అరే నువ్వు ఎన్నన్నా మాట్లాడి ఏదన్నా చేయి, ఆ సీన్ స్టేజింగ్, ఆ సీన్కి ఉన్న ఇంటెన్సిటీ, ఆ సీన్ వాళ్ళు అనుకున్న కన్సీవ్ చేసిన విధానం ఇవన్నీ లేకుండా తమిళ్లో తీశారు. అరే నువ్వు ఎందుకంటే వెళ్ళావు, అవసరం ఇదే గుర్తొస్తుంది. అరే అసలు సీన్ ఫస్ట్ మన దాని గురించి మాట్లాడదాం. ఏం జరగదురా, అక్కడ వస్తాడు ఆశిష్ విద్యార్థి వస్తాడు, వచ్చిన తర్వాత ఇలా పట్టుకుని ఏంట్రా శృతిని ఫాలో అవుతున్నావంట అంటేని అర్థమైపోద్ది మనోడికి, ఓహో ఈడే బొగ్గాడు ఈడే అని చెప్పి. అయిపోయి వెంటనే ఆ పాయింట్లో అసలు నువ్వు రైటింగ్ గురించి ఆలోచించరా, అక్కడ మనోడికి వెంటనే అర్థమైపోద్ది. అర్థమైపోయిన తర్వాత నేను నీకు గన్ ఇచ్చాను కదా, ఆ గన్ నాదే, దొరకలేదు నాకు, బుల్లెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి అంటాడు. సెట్ చేసాడు అక్కడ నీకు బొచ్చు కూడా భయపడాలి. అసలు నీకు భయపడే. అండ్ బాబు కూడా అలా పర్ఫామ్ చేశాడు ఆ సీన్ లో. బాబు కళ్ళలో అండ్ ఆ సీన్ లో చిన్నది ఏంటంటే బ్రహ్మానందం ఇలా పెరగడతాడు, క్రేజీ ఉంటుంది, పారిపోతాడు బ్రహ్మానందం. అది అంటాడు, అది అన్న తర్వాత రే ఇలా పట్టుకుని నువ్వు తొందరలోనే ఎన్కౌంటర్లో పోతావు అని చెప్పి నవ్వుతాడు. అక్కడ వీడికి వార్నింగ్ ఇచ్చాను అని అనుకుంటాడు. అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతే నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా, ఎలా చనిపోయాడో చెప్పనా అంటే అక్కడ మ్యూజిక్, అరే మనీష్ శర్మ ఏం కొడతాడు కదా, ఎంత అవసరమో అంతే కొడతాడు. అసలు నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా అనగానే
గిటార్స్‌తో మ్యూజిక్ వస్తది. టీన్ 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 అని వస్తది. తర్వాత ఎలా చనిపోయాడో చెప్పనా? అంటే మళ్ళీ ఇంటెన్సిటీ పెరుగుద్ది. యాహ్! అనుకుని తర్వాత పద్మావతి హ్యాపీయా? టైల్స్ ఏస్తన్నారంటగా. ఫ్లాట్ హ్యాండ్ బిల్డర్ ఫ్లాట్ హ్యాండర్ చేసేసాడా? టైల్స్ ఏస్తన్నారంటగా. పద్మావతి హ్యాపీయా? అన్నీ ఒకదాని తర్వాత ఒకటొస్తాయి. శృతి నాదే, రివాల్వర్ నాదే అంటాడు. అప్పుడు వెళ్ళిపోతాడు. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడిస్తున్నావు రివాల్వర్? అయిపోద్ది సీన్. క్రేజీ. అసలు ఎలా రాస్తార్రా? అక్కడ పట్టుమని కూర్చుంటే 5 డైలాగులుంటాయి బాబుకి. అంతే. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పేలుతానే ఉంటాయి. అంటే అక్కడ బాబుకి ఎలా తెలుసు? బాబుకి ఎలా తెలుసు యాహ్! కానిస్టేబుల్ చచ్చిపోయాడని? అండ్ అది మనకు చెప్పడు. యాహ్! జస్ట్ మనం నమ్మేస్తాం. హీరోకి అంతే. తెలుస్తాయి. పండుగాడికి తెలుస్తాయి అనుకుంటాం. అవన్నీ తర్వాత ఇట్ ఆల్ మేక్స్ సెన్స్ రా. యాహ్! ఎంత బ్యూటిఫుల్‌గా ఇట్ మేక్స్ సెన్స్ అంటే క్రేజీ. మ్యాడ్ సీన్‌లన్నీ స్క్రీన్ అంతే ప్లే ఉంటాయి. నువ్వు కట్టలు పడుతుంటే ఒకటి చెప్తారా? ఒకటి అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇలియానాని చూపించడు. అలీ అడుక్కుంటూ ఉంటాడురా ఫస్ట్ హాఫ్‌లో. అలీ అడుక్కుంటుంటే ఇలియానాకి ఇక్కడి నుంచే కనిపిస్తది. బట్ వి నో దట్ ఇట్స్ ఇలియానా. ఇలియానా ఆ చిప్పలో ఏసేసి వెళ్ళిపోద్ది. సమ్ మనీ ఏసేసి వెళ్ళిపోతది. దేవుడు భగవాన్ అచ్చా కరేతా అని ఏదో అంటాడు. ఓకే. ఎలాంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళ కళ్ళు మీ మీద పడకూడదు అనుకుంటా అంటే నెక్స్ట్ ఆశీష్ విద్యార్థి ఎంటర్ అవుతాడు ఇంట్లోకి. అలాంటిది నీకు ఆశీష్ విద్యార్థి చూస్తాడు ఫస్ట్ చూస్తాడు. అలా సీన్ అలాంటి సీన్లు ఉంటాయి. నువ్వు చెప్పినట్టు కరెక్టే. అండ్ ఇట్ ఆల్ లీడ్స్ అప్ టు అలా ఫస్ట్ హాఫ్‌లో నువ్వు చెప్పినట్టు కట్టలు పడుతూ ఆ ఐకానిక్ సీన్ వస్తది. ఏది నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నిన్ను ఒకసారి కలవాలి. దీనికన్నా ముందు ఒక్కటి చెప్తా. ఇంకొకటి అలీ చెప్పాం కదా ఇప్పుడు. ఇలియానా వేసిన తర్వాత నీచ్ కమ్మిన కుత్తేగాడు. ఇంకోటి ఫన్నీ థింగ్ చెప్పనా? బాలరెడ్డిని ఆడేస్తాడు కదా బండ గణేష్. బాలరెడ్డి దగ్గరికి ఒక ఆమె వస్తుంది. ఆడ ఎమ్మెల్యే కదా. అయ్యా మా కొడుక్కి హార్ట్ ఆపరేషన్ డబ్బులు కావాలయ్యా అనగానే హార్ట్లో షూట్ చేసి వెళ్ళిపోతా. నేను డిఎం అక్కడ ఎలా పెట్టావురా అన్నట్టు భలే నవ్వుకున్నాడు. అది కూడా ఉంటాయి ఇలాంటివి చాలానే ఉంటాయి. అండ్ ఇది ఈ నువ్వు సరే ఇది అయిపోయిన తర్వాత నేను నీతో మాట్లాడాలి అని చెప్తుంది. చెప్పిన వెంటనే అక్కడ సాంగ్ ప్లేస్మెంట్కి లేదు స్కోప్. కానీ బికాజ్ ఈమె ప్రపోజ్ చేయడానికి పిలుస్తుంది, ఈమె ఫిక్స్ అయిపోయింది ఈడే పండుగాడే అని చెప్పి. కానీ అక్కడ సీన్ వేరే సెట్ చేసాం మనం ఇంటర్వెల్కి, ప్రీ ఇంటర్వెల్ ముందో పాట వేద్దాం అని చెప్పి డోలే పాట ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ హాఫ్లో 3 పాటలు ఉంటాయిరా. ఒకటి జగడమే, ఇంకోటి నొప్పి గుండెంత నొప్పి, ఇంకోటి డోలే. 3 పాటలు చూడు, 3 కన్వెన్షనల్ తెలుగు పాటలు కాదు. ఫస్ట్ హాఫ్ కలవాలని చెప్పినప్పుడు డోలే పాట ఉంటుంది. డోలే పాటలో 3 ఉంటారు డాన్సర్లు. వాళ్ళ ఫేసుల మీద ఉంటుంది. నువ్వు కరెక్ట్గా గమనించు, మీరు కూడా గమనించండి. అందులో ఒకరు బాబా భాస్కర్ మాస్టర్. అవునా? నేను బాబా భాస్కర్ ఇంకో సాంగ్ లో చూసా. ఇలా ఉంటుంది చూడు ఫ్రెంచ్ బియర్డ్, ఆయన బాబా భాస్కర్ ఇంకో సాంగ్ లో చూసా. ఓ ఓకే. లాస్ట్ సాంగ్ చూడొద్దంటున్నా బాబు పక్కన బాబా భాస్కర్ ఉంటాడు. సో బాబా భాస్కర్ మాస్టర్. అవునా? ఓకే. సో డోలేలో కూడా ఈ మ్యూజిక్ వస్తుంది చూడు ఇంటర్లూడ్ లో. ఓ అక్కడ ఎవరి ఐడియా తెలియదు కానీ బాబు వాళ్ళు డాన్సర్స్తో డాన్స్ వేస్తూ ఉంటాడు. పక్కన కొలాజ్ పెట్టినట్టు ఇలియానాది పక్కన ఇలియానా డాన్స్ చేయడానికి ఎంత స్పేస్ ఉంటుందో అంతే స్క్రీన్ మీద ఇలియానా కనిపిస్తే ఇలియానా డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ షోయింగ్. ఇప్పుడే అందరూ డాన్స్ చేస్తుంటే మధ్యలో హీరోయిన్ నుంచి డాన్స్ చేయడం వేరు, అది వేరేగా తీసి ఇది వేరేగా తీసి ఎడిట్ లో సెట్ చేశారు చూడు. క్రేజీ. ఎవరు చేశారో మారతండ్రి వెంకటేష్ గారు ఎవరో తెలియదు కానీ అది భలే ఉంటుంది. పాట అయిపోయిన తర్వాత ప్రపోజ్ చేసే సీన్ ఉంటుంది గోల్కొండ సీన్లో కూడా. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా నువ్వు చెప్పినట్టు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలియానా ఎప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది బాబుతో. మనోడేమో మంచి నాటు తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. ఆ సీన్లో బాబుకి అర్థమైపోద్ది ఓకే ఏం ప్రపోజ్ చేస్తుందని. ఏం మాట్లాడు, నువ్వు చెప్పు ఇలా అంటూ ఉంటాడు. కరెక్ట్గా ఎప్పుడైతే క్లోజ్ యువర్ ఐస్ అంటే ఎందుకు అంటాడు, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అంటది.
దగ్గరికి ఐ లవ్ అనగానే పాట్మని అది భలే వస్తదిరా బుల్లెట్ వచ్చి బుల్లెట్ వీళ్ళిద్దరి వస్తది, మధ్యలో నుంచి వచ్చి తగులుతది. ఆ సీన్ అంతా జరుగుద్ది. అందరిని ఏసేస్తాడు. అక్కడ మొత్తం ఈమె పిఓవి నుంచి నడుస్తది. అంతే. అవును. ఈమె పరిగెడతా ఉంటే ఎనకాల నుంచి కెమెరా ఎళ్తది. యాహ్! యాంగిల్స్ వింత వింతగా ఉంటాయి. ఒక్కొక్కడిని ఏస్తా ఉంటాడు. ఎక్సలెంట్ క్రేజీ. ఉంటది. అన్న తర్వాత నువ్వు అనుకుంటున్నట్టు నేను పోకిరిని కాదు. క్రిమినల్‌ని అంటాడు. అన్న తర్వాత ఇప్పుడు ఆలోచించుకో. నన్ను ప్రేమిస్తున్నావా లేదా అంటేని ఏడుస్తా ఉంటది. ఏడుస్తా ఉండి కింద బట్ ఐ లవ్ యూ అని అనొచ్చి వస్తది. ఇంటర్వెల్ కార్డ్ పడతది. యాహ్! అసలు అండ్ నీకు ఇంకోటి తెలుసా? ఇప్పుడు మనకు లాజిక్‌లు ఉంటాయి కదా! హ్మ్. ఇంతమంది ఇన్ని మర్డర్‌లు జరుగుతున్నాయి. హ్మ్. పోలీసులు ఉండరా అని చెప్పేసి. హ్మ్. హీరోయే పోలీస్. హీరోయే పోలీస్. రారు పోలీసులు. రారు. ఇంకోటి తెలుసా? ఆశిష్ విద్యార్థి దగ్గర నుంచి ఇలియానాని కాపాడే సీన్ ఉంది కదా! హ్మ్. 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 ఆశిష్ విద్యార్థి వస్తాడు ఆ సీన్‌లో. ఏంటిది? ఇలియానా ముందొస్తాడు. ముందు కాదు. ఇప్పుడు హ్మ్. గన్ తీసుకొచ్చి ఇస్తాడా మహేష్ హ్మ్. బాబు హ్మ్. ఆ హ్మ్. సందులో. హ్మ్. ఇలియానాని వెళ్ళిపోమంటాడా? హ్మ్. అప్పుడు ఆశిష్ విద్యార్థి వస్తాడు. ఆశిష్ విద్యార్థి కాదు. షాయాజీ షిండే వస్తాడు. షాహిద్ షిండే వస్తాడు. హ్మ్. వైట్ షర్ట్ ఏసుకొని. హ్మ్. షాహిద్ షిండే వస్తాడు. ఏం జరిగింది? అంటాడు. అంటే అక్కడెక్కడ సార్ బాడీ అంటాడు. పరిగెడేస్తాడు. సో, షాహిద్ షిండేకి తెలుసు అక్కడ జరుగుతుందని ఆ హ్మ్. రోజు. బికాజ్ మహేష్ బాబు వీళ్ళందరూ ఒకటే టీమ్ కదా! పోలీసే కదా మహేష్ బాబు గూడా. షాయాజీ షిండే ముందు కూడా మలుపు తిరగగానే చెప్తాను అంటేని, "అన్న అగ్గిపెట్టుందా?" అంటాడు. అంటేని, "ఏం మాట్లాడుతున్నార్రా? ఏం మాట్లాడుతున్నారు?" అని చెప్పి భలే కొడతాడు. యాహ్! సో, షాయాజీ షిండే ఉంటాడు స్కీమ్ యాహ్! ఆఫ్ థింగ్స్‌లో. యాహ్! కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం షాయాజీ షిండేని తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా తెల్లారిందా? వీటికే వాడుతా అరే! ఉంటాడు. సినిమాలో సూపర్ సోషల్ కామెంటరీ ఉంటది. తిన్నామా, పడుకోమా, తెల్లారిందా ఉంటదా? ఇంకోటి బండ్ల గణేష్‌దో సీన్ ఉంటది. సెకండ్ హాఫ్‌లో అది వస్తది. సెకండ్ హాఫ్ చెప్దాంలే. యాహ్! అది మాట్లాడదాం. చాలా ఉంటాయి సోషల్ కామెంటరీ. సోషల్ కామెంటరీ ఉంటది. కమింగ్ టు ది సెకండ్ హాఫ్. హ్మ్. ఫస్ట్ హాఫ్ అంతా నువ్వు చెప్పినట్టు చాపీగా జరుగుతా ఉంటాయి. ప్యారలెల్‌గా హ్మ్. అన్నీ హ్మ్. జరుగుతా ఉంటాయి. ఇవన్నీ చేస్తా ఉంటారు. అండ్ ప్రీ ఇంటర్వల్‌కొచ్చేసరికి కొంచెం ఓకే. హ్మ్. కొంచెం కలుపుతాడు యాహ్! వర్డ్స్‌ని కలపడం మొదలెడతాడు. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి ఎప్పుడుకో హ్మ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్‌కొస్తాడురా అలీబాయ్. అవును. అప్పటి వరకు రాడు. లాస్ట్ 40 మినిట్సా, 1 అవరో ఉంటాడు. లాస్ట్ 1 అలీబాయ్. అవర్ 1 ఉంటాడు. అవర్ ఉంటాడు. యాహ్! హ్మ్. నీకు ఇప్పుడు నువ్వు ఇందాక సినిమా చూసావు కాబట్టి, హ్మ్. నీకు సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ సెకండ్ నచ్చిందా? హాఫ్ హ్మ్. నన్నడిగితే అసలు ఆ సీన్ అక్కడి దాకా ఎళ్ళను. బట్ ఆ హ్మ్. సీన్ ముందు వరకు హ్మ్. ఇట్స్ ఎ నార్మల్ ఫిల్మ్. హ్మ్. నార్మల్ హిట్ ఫిల్మ్. హ్మ్. వాట్ మేక్స్ ఎక్స్‌ట్రార్డినరీ ఈస్ దట్. హ్మ్. సో, ఫస్ట్ హాఫ్ నీకు జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ హాఫ్‌లో లేకపోతే అక్కడిదాకా ఆ హ్మ్. సినిమా హ్మ్. లాస్ట్ 30 మినిట్స్ తీసేస్తే రిమూవ్ పూరి డైలాగ్స్ అండ్ హ్మ్. మణిశర్మ బీజీఎం అండ్ సీ. హ్మ్. ఇట్స్ ఓకే. హ్మ్. ఓకేగా ఉంటది నీకు హ్మ్. స్టోరీ లైన్ అది చూసుకుంటే. హ్మ్. బట్ దోస్ మేక్స్ దోస్ 2 థింగ్స్ మేక్ ఇట్ ఎక్స్‌ట్రార్డినరీ. హ్మ్. యాహ్! సెకండ్ హాఫ్‌లో నాకు అంటే మోస్ట్ ఓవర్ పవరింగ్ హ్మ్. స్టఫ్ ఏదైతే ఉందో, అదంతా సెకండ్ హాఫ్‌లో కొన్ని జరుగుతా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ ఈ ఆశిష్ విద్యార్థి హ్మ్. హ్మ్. శృతిని చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు. హ్మ్. ఇంటికొచ్చి ఏవేవో యాహ్! పిచ్చి యాహ్! పిచ్చిగా యాహ్! హ్మ్. మాట్లాడతాడు. మనుషుల్ని మాట్లా పంపుతాడు. మనుషుల్ని పంపుతాడు. ఇవన్నీ జరుగుతాయి గదా! ఫస్ట్ ఎప్పుడైతే హ్మ్. అది జరుగుద్ది. వాడు శృతి నాదే, రివాల్వర్ నాదే ఇదంతా చెప్పిన తర్వాత ఏరోబిక్స్ క్లాస్‌కెళ్ళి హ్మ్. నీకు ఏమనుకుంటున్నావు నువ్వు? హ్మ్. నీకు పెళ్లి పెళ్ళిళ్ళంటివి ఏముండవు. ఎవడినేసుకొని తిరుగుతున్నావంట. వాడు నీ బాయ్ ఫ్రెండా? అది ఇది హ్మ్. అని ధమకిస్తాడు హ్మ్. శృతికి. హ్మ్. దాని తర్వాత ఆహ్, ఫోను చేసి ఒప్పించావా నీ కూతుర్ని? అది ఇది అని అడిగితే, పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నా కూతురికి. పరువు గల కుటుంబం నాది అని చెప్పి ఏడుస్తది ఆళ్ళమ్మ. హ్మ్. ఏడిచిన నెక్స్ట్ సీనే ఆళ్ళు పంపుతారు. ఇంటికి హ్మ్. మనుషుల్ని పంపించి ఏదో రేప్ సీన్ లాంటిది క్రియేట్ చేసి తర్వాత ఈడొచ్చి ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు ఎవ్వరు చేసుకోరు దీన్ని. హ్మ్. ఆహ్, అని అది ఇది చెప్పి ఎళ్ళిపోతాడు. హ్మ్. ఈలోపు భరత్ పరిగెడతాడు. యాహ్! పరిగెట్టిన తర్వాత వస్తాడు. హ్మ్. మనోడొస్తాడు, చూస్తాడు. ఇది జరుగుద్ది. జరిగిన తర్వాత అందరిని ఎతికిస్తాడు చూడు. అవును. ఆ! నువ్వు ఆ! వాడిని గుర్తుపడతావా? వీడా అని అందరిని అడిగిస్తాడు. అడిగిస్తే కాదు అంటాడు. అక్కడితో కట్ అయిపోద్ది. అంతే. మంచి క్రేజీగా కట్ చేస్తాడురా! అదే. అక్కడ కట్ చేసేస్తాడు. తర్వాత 'అలీబాయ్' సీన్‌లొస్తాయి. హ్మ్. నారాయణ ఆ! అనేవాడు ఆ! ఉంటాడు ఆ! గదా! ఆ! కట్టేయ్. ఆ! ఆ సీన్ అక్కడొస్తది. ఉంటది. ఆ సీనొస్తది. ఆ సీన్‌లో వాడిని చంపేస్తాడు. హ్మ్. వాడిని అరే! చంపేసినప్పుడు ఆ 'నారాయణ' సీన్ రా నాకు 'నారాయణ' అంత ఎర్రి 'బై అలీబాయ్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ దాన్ నారాయణ' ఆ సీన్‌లో తెలుస్తదిరా. హ్మ్. ఎందుకో చెప్తా చూడు.
ముందు సీన్‌లోనే రేపు అలీబాయ్ సిటీలోకి వస్తున్నాడంటే వాడు దిగ్గానే నరికేయాలంటాడు. మీన్‌వైల్ బ్రో విత్ వన్ చిక్ కట్టి, కట్టి, కట్టి. నీ గోల్ మీద కూడా నీకు కాన్సంట్రేషన్ లేదు కదరా. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ యువర్ ప్రొఫెషన్. యెస్. ఏం చేస్తున్నావు నువ్వు? యాహ్! నువ్వు ఇలాంటోడివని తెలిసాడు అక్కడికి వచ్చేసాడు అలీబాయ్ యెస్. డైరెక్ట్‌గా. యెస్. ఆగు రేయ్! ఏం నా కొడుకురా నువ్వు అనుకున్నాను నేను. దాని కరెక్ట్. తర్వాత అలీబాయ్ వస్తాడు. అవును. అలీబాయ్ అలీబాయ్ వస్తాడు. అలీబాయ్ అలీబాయ్‌కి ఒక వచ్చినప్పుడు ట్రాక్ ఉంటది బీజీఎం. అలా ఉంటది. ఓల్డ్ భలే ఉంటది అది. మంచి క్రేజీగా ఉంటది. తర్వాత వస్తాడు. మనోడు వచ్చిన తర్వాత వాడు అంటాడు. ఆ నారాయణ అనేవాడు ఆ పండుగాడి వల్ల ఆ పండుగాడి వల్ల మా గ్యాంగ్ అంతా వైప్ అయిపోయింది. హ్మ్. లేకపోతే నేనెప్పుడు ఏసేటోడినిరా అంటాడు. అన్న తర్వాత ఈడికి అనిపిస్తది. ఆ పండుగని కలవాలి అని చెప్పి. హ్మ్. సో, కొన్ని లింకులు ఉంటాయి. ఉంటాయి. ఉంటాయా? అది కూడా ఈ ఈ సీన్ జరుగుద్ది గుర్తుందా నీకు? నేనే చాలా అటు ఇటు చెప్పేస్తున్నా. ఎందుకంటే నాకే ఫ్లో గుర్తులేదు సినిమాది. అక్కర్లేదు. యాహ్! ఏ మోన మనోడి ఇంటికొస్తది. హ్మ్. 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 ఇంటికొచ్చి ఇది జరిగిన తర్వాత హ్మ్. షూటౌట్ జరుగుద్ది. షూటౌట్ జరిగిన తర్వాత అక్కడ మళ్ళీ ఇలియానా చూస్తది. హ్మ్. ఇలియానా చూసిన వైట్ తర్వాత డ్రెస్, రెడ్ చున్నీ. వైట్ డ్రెస్, రెడ్ చున్నీ. అక్కడ ఒకటే అనుకుంటా ఇలియానా చుడిదార్ యేసుకుంటది. ఎందుకు ఆ చాయిస్ పెట్టాడో నాకు తెలీదు గానీ హ్మ్. వైట్ డ్రెస్, రెడ్ గుడికెళ్తుందేమో. చున్నీ. గుడికెళ్ళొస్తుందేమో. నైస్ రా! బా చెప్పావు. ఏమో. ఓకే. సో, ఈ హ్మ్. అదంతా సీన్ జరుగుద్ది. సీన్ జరిగిన తర్వాత "నువ్వెందుకు ఇలా మనుషుల్ని చంపుకొని తిరుగుతున్నావు?" అది ఇది అని అడిగింది. "అదెవరు?" అంటే "ఫ్రెండ్" అంటేనే. "అదసలు అమ్మాయిలానే లేదు. తెలు అందుకే తిరుగుతున్నా దాంతో" అంటాడు. అయినా అదంతా వదిలేయ్. అయినా అదంతా వదిలేయ్ అని చెప్పి అప్పుడు ఆ! ఏడుస్తది. ఏడ్చినప్పుడు గలగల పారుతున్న హ్మ్. గోదావరిలా ఏడ్చి పాటొస్తది. పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఎళ్ళిపోద్ది. ఆ! వీడు అంటాడు నా కోసం ఇప్పటివరకు ఏ అమ్మాయి ఇలా ఏడవలేదు. అందుకే నువ్వు నాకు నచ్చావు అని చెప్తాడు. కొంచెం తిక్క తిక్కగా ఉంటాయిలే అంతే. ఇయన్నీ. ఆ! సో, ఓన్లీ పూరి కెన్ డూ ఓన్లీ దట్. పూరి ఆ! కెన్ రైట్ దట్. పూరి కెన్ డూ దట్. మార్తాండకే వెంకటేష్ చెప్తాడు. ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆహా! ఆయన ఏమంటారంటే ఆయన ఎన్ని సినిమాలు చేశారా ఆయన బాబు. చాలా సినిమాలు చేశారు. ఆయన ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్ల డెబ్యూ మూవీస్ అన్నీ ఆయనే చేసాడు. ఆయన మామూలు డైరెక్టర్. ఆయన ర్యాండమ్ మామూలు ఎడిటర్ కాదు. చాలా పెద్ద ఎడిటర్. నార్మల్‌గా కార్డ్స్ చూస్తుంటే మార్తాండకే వెంకటేష్. యెస్. ఇదేంటిది? ఆయన వీళ్ళు డిస్కషన్స్‌లో ఉన్న పూరి ఆల్వేస్ యూజ్డ్ టు వెరీ మచ్ కొలాబరేట్ విత్ మార్తాండక వెంకటేష్ అండి. హ్మ్. మార్తాండక వెంకటేష్ ఏమన్నా చెప్తే వినేవారంట. అచ్చా! హ్మ్. ఈ 'గలగల పారుతున్న గోదావరిలో' పాట కొట్టించిన తర్వాత ఎడిట్‌లో ఉన్నప్పుడు ఈ పాట కొంచెం మనకు ఆల్రెడీ 6 పాటలున్నాయి గదా! ఈ పాట కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఈ పాట ఉండడం కూడా టెంపో చాలా స్లోగుంది. హ్మ్. హ్మ్. ఈ పాటొద్దు తీసేద్దాం గదా! అని అన్నారంట. పూరియా? అంటే ఆ! 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 వాళ్ళు ఆ! టీమోళ్ళు. అంటే లేదు లేదు ఈ పాట చాలా బావుంటది. ఈ పాట అద్దిరిపోద్ది. నా మాట హ్మ్. ఇని పెట్టండి ఈ పాటని అని చెప్పి మార్తాండిక వెంకటేష్ సజెస్ట్ చేశారంట. ఎంత పెద్ద హిట్ ఆ పాట. హ్మ్. అసలా ఆ స్టెప్పు, యాహ్! ఆ బాబు అండ్ డ్రెస్సులు. బాబు డ్రెస్ నన్నడిగితే చాలా చాలా బావుంటది. ఒక హ్మ్. బ్రౌన్ ప్యాంట్, బ్లాక్ యెస్. షర్ట్, బ్లూ బ్లాక్ షర్ట్, కాలర్ బ్లూ కాలర్. చాలా చాలా బావుంటది. అరే! ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ మొమెంట్ అండ్ టాక్ అబౌట్ పూరీస్ హీరోయిన్స్. నువ్వు ఇందాక ఆ! ఇలియానా అన్నావు హ్మ్. కదా! హ్మ్. నేను నీకు ఇప్పుడు ఇందాక ప్లారిటీ టాస్క్ ఇచ్చినట్టు ఇప్పుడు టాస్క్ ఇస్తా. హ్మ్. పూరి మన ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసిన తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసిన చెప్తా. హీరోయిన్స్ లెక్కెట్టరా? తెలుగు ఇండస్ట్రీ అని కాదు. ఇన్ జనరల్ ఆ! ఇండస్ట్రీ చెప్తా. హ్మ్. 'కంగనా రనౌత్', హ్మ్. 'ఏక్ నిరంజన్', 'ఏక్ నిరంజన్', 'దిశా పటాని', 'లోఫర్', 'లోఫర్', ఇలియానా సెకండ్ ఫిల్మ్ ఆ! ఫస్ట్ 'దేవదాస్'. 'దేవదాస్'. కౌంట్ చేద్దాం వద్దా? చెయ్ ఆ! పోనీ. ఓకే. ఇలియానా, 'ఇలియానా', 'హన్సిక', 'హన్సిక', 'దేశ్‌ముదురు'. 'దేశ్‌ముదురు', ఆమెది మరి ఫస్ట్ సినిమా కాదు నాకు తెలీదు. 'రక్షిత' గారిది నాకు కూడా తెలీదు. కాదనుకుంటా. ఐ తెలీదు. థింక్ ఇట్స్ నాట్. మరి ఆమెది కూడా 'బద్రీలో' ఆ! ఆయిషా టకీ అని వచ్చేస్తది. 'అమీషా పటేల్'. అమీషా పటేల్ మన హ్మ్. తెలుగుకి. 'రేణు దేశాయ్' గారు. ఆయిషా టకియా సూపర్. ఆ! 'ఆయిషా టకియా' సూపర్. రేణు దేశాయ్ తెలుగుకి. 'అనుష్క' మ్యాన్. ఇప్పుడు చెప్తా ఆగు. 'అనుష్క'. 'అనుష్క' ఇంకా, ఇంకా. ఇంకా వస్తే ఇంక 'కేతికా శర్మ' ఆ! వస్తానే ఉంటారు ఇంకా. చూడు ఇప్పుడు మనం రాండమ్‌గా నేనిన్ని పేర్లు చెప్పానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అదే కదా! ఇప్పుడు అంటారు. బాబు సినిమా క్యారెక్టర్ పేర్లు గుర్తులేవు గాని హీరోయిన్‌ల పేరు రపరపా చెప్తున్నాడు ఈడు. బాయ్స్ ప్రయారిటీ సెట్ స్ట్రెయిట్. మీన్‌వైల్ బాయ్స్ అయ్యా! అయ్యా! సో, ఇలా ఎంతమందిని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేశారంటే యాహ్! ఈయన మామూలుగా కాదు. చాలా మంది హీరోయిన్స్. యాహ్! సో మెనీ హీరోయిన్స్.
బట్ యా పూరీస్ హీరోయిన్స్ ఆర్ పూరీస్ హీరోయిన్స్ మ్యాన్. యెస్. దే గో ఆన్ టు అండ్ మేక్ మెనీ ఫిల్మ్స్. పూరి హ్యావ్ వన్ చాయిస్ ఆఫ్ షోయింగ్ హీరోయిన్స్. ఇట్స్ హిస్ స్టైల్. స్టైల్ నువ్వు చూసుకుంటే కరెక్ట్. యా కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చదు. హ్మ్. సో గలగల పారుతున్న గోదావరిలో పాట అదే ఆ పాట కూడా క్రేజీగా ఉంటుంది. ఒక్కొక్క పాట అన్ని పాటలు సూపర్ రా సినిమాలో. యాహ్! ఆ తర్వాత ఆ పండుగాడిని కలవాలి అన్న సీనే యాహ్! ఈ ఇప్పటికి ఇంకా నా వయసు ముందు. ముందు. ఆ సీన్ భలే ఉంటది అసలు. అంటే స్కూల్ బాంబ్ గురించి చెప్తాడురా. చెప్పిన తర్వాత లేదు మరి పిల్లలంటే పోతారు. అదే కదా ప్లాన్ అదే అంటే. కదా మా కాన్సెప్ట్. ఆ! అంటేని పిల్లలు ఆడోళ్ళు చనిపోకూడదు ఇది నా ఏమవకూడదు ఇది కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ అంటాడు. నువ్వు చూడు, మీరు ఇప్పుడు పోకిరి ఒకవేళ చూస్తే గమనించండి. అలీభాయ్ అనే క్యారెక్టర్ అలీభాయ్ అనే క్యారెక్టర్ని చేస్తున్న ప్రకాష్ రాజ్ ఒక్క మాట స్ట్రైట్గా మాట్లాడరా. యాహ్! అలీభాయ్ అన్ని మాటలు ఏవో అనాలజీలు ఇస్తూ హ్మ్. ఏదో వింత వింతగా ఉంటాయి డైలాగులు యాహ్! అన్ని. అన్ని డైలాగులు అలాగే ఉంటాయి. అండ్ నన్నడిగితే ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఎంత పొగిడినా తక్కువే గానీ, బట్ అలీబాయ్ క్యారెక్టర్ ఒకదాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గంట ఉంటాడు ఆ మనిషి. ఉమ్, గంటలో కూడా మొత్తం ఉండడు. ఉమ్, బట్ ఆ మనిషి చుట్టూ తిరుగుద్ది ఆ ఉమ్. గంట. గంట మంచిదే సినిమా. కుమ్మేస్తాడు. ఇలా ఏదో టూత్ పిక్ పెట్టుకుంటాడు, అలా అంటాడు, దాని తర్వాత ఉమ్, అంటాడు. ఉమ్, ఇలాంటియన్నీ డైరెక్టర్లు చెప్తే రావయి. ఉమ్, యాక్టర్స్ షుడ్ బ్రింగ్ ఇన్ దేర్. కృష్ణ మనోహర్ అయిపోయి సీన్ మొత్తం చెప్దాం మళ్ళీ. ఆ సీన్‌లో మొత్తం చెప్పిన తర్వాత అంటాడు. ఉమ్. అయన్నీ చాలా ఉంటాయి అలాంటి సినిమాల్లో. దాని తర్వాత True, true. లే 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 అదే సో ఇది ఇది ఎప్పుడైతే ఇది అన్నారో ఈ డిస్కషన్ వీళ్ళిద్దరికీ జరుగుద్దో జరిగిన తర్వాత మనోడికి ఇది ఈ పాట వస్తుంది. ఇప్పటికి ఇంకా నా వయసు పాట వస్తుంది. మనం ఇన్ని హీరోయిన్ల పేర్లు చెప్పావు కదా. పూరి ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన ఇంకొక స్టాల్వాట్ ముమైత్ మమైత్ ఖాన్. ఖాన్. యాహ్! ముమైత్ ఖాన్ ఆ తర్వాత కొన్ని ఇయర్స్‌లో సెట్ యాహ్! చేసిన ట్రెండ్ ఏదైతే ఉందో యాహ్! పీక్స్. యాహ్! పీక్స్ అసల. మెంటల్. అరేయ్! ఆ సీన్‌లో ఇంకోటి ఉంటదిరా. బాబు మొత్తం చెప్పేసాక "నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు ఎళ్ళిపో" అంటాడు. అవును. ఎళ్ళడు. ఎల్డ్ అక్కడే ఉంటాడు. అక్కడే ఉంటాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ సో దట్ చేసేస్తారు. బాబు మీద అసలు డౌట్ రాదు. బాబ్ విల్ బి ద లాస్ట్ పర్సన్. ఎగ్జాక్ట్‌లీ. బాబు విల్ బి ద లాస్ట్ పర్సన్. డౌట్ రాదు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసి ఒక చోటకి తీసుకెళ్తారు. బ్యూటిఫుల్ సీన్. ఎక్సలెంట్ సీన్ దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ టు షో దట్. టు షో దట్. బాబోయ్! ఇంకెవరు తీసుకురాలేదు అది. అసలు ఎక్సలెంట్ సీన్. బుర్రపాడు సీన్ అది. వాడు ఎప్పుడు నిద్రపోతే అప్పుడండి కొట్టి చంపండి అని ఏదో చెప్తాడు. అంతకు ముందే ఏదో అంటాడురా. ఉచ్చ పుచ్చపోయిస్తా ముందు ఉచ్చపోయిస్తా అని ఏదో అంటే నువ్వు బొక్కలో ఉండేలాగా చూసుకుంటే అది ఇది అంటేని నేను మెగాస్టార్ చిరంజీవి ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయన హిమాలయాలకు కాదు నాతో దుబాయ్ ట్రిప్కి వస్తున్నాడు అని చెప్తా. అవన్నీ కాదని ఒప్పించడానికి నీకు 10 ఏళ్ళు పడుతుంది. ఆనెస్ట్లీ చెప్పాలంటే వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం సంబంధం లేదు. లేదు. కానీ అది నీకు ప్రూవ్ చేయడానికి నేను ఇన్ని సంవత్సరాలు పడుతుంది అంటాడు. గాడ్ రైటింగ్ అంటేనే ఉచ్చపోయిస్తా అంటేనే ఏది కార్ లేదే అంటాడు. కార్ లేదే అన్న తర్వాత షాయాజీ షిండే దట్ ఈస్ హౌ మై మామ్ బీట్స్ మీ ఇలా కొట్టేస్తాడు. కొట్టిన తర్వాత ఇంకో 4 ఇలా పీకితే వచ్చేది నీరసం, ఆ తర్వాత కారేది వచ్చే అంటాడు. ఇది ఎక్కువ మంది గుర్తుండదు కానీ షాయాజీ షిండే భలే చెప్తాడు రా. కెమెరా వచ్చే అంటాడు. వీడు పడుకుంటే చెత్త కొట్టండి అంటాడు. పడుకుంటే చెత్త కొట్టండి అంటే భలే చేస్తాడు. పడుకోవట్లే లాంటిలు ఎలా అనగానే అమ్మా అసలు ఒక విలన్ అంటే భయం రావాలి కదా మనకి. భయం కాదు, డిఫరెంట్ ఫీలింగ్ ఇది. లే 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 అంటాడు. అది యాక్చువల్లీ నన్ను అడిగితే అలీబాయ్ అనే క్యారెక్టర్ నుంచి భయం క్రియేట్ చేయాలనేది కాన్సెప్టే కాదనుకుంటా. తేవాలి. అదే ఏదో కొంచెం డిఫరెంట్, ఈడేంటి ఇంత తేడాగా ఉన్నాడు, ఫీల్స్ లోనే తీసుకురావాలి అనేది కాన్సెప్ట్ అనుకుంటా. మెంటల్ ఎక్కిచ్చాడు అసలు. సూపర్ అసలు. దాని తర్వాత యాక్చువల్లీ చెప్పిన ఇన్నిసార్లు పోకిరి సినిమా చూసాం కదా మనం, ఇన్ని వందల సార్లు. ఒక్కసారి కూడా నాకు అసలు ప్రకాష్ రాజ్కి నాజర్ గురించి ఎలా తెలిసింది అనే సీన్ ఉంటది కదా, నాకు ఇప్పుడు దాకా నోటీస్ అవ్వలేదు. ఈ రోజు చూస్తే నోటీస్ అయింది. ఈ నీకు రోజు కూడా అంతేనా? ఈ రోజే ఓ చెప్పుద్దా శేషిండే కూతురు చెప్పుద్దా Exactly. అని నాకు అప్పుడు ఫిక్స్ అయింది నాకు.
అనుకుంటే అప్పుడు మళ్ళీ ఆడికి ఫోన్ అంటే చేస్తే నీకు మనం ఫస్ట్ హాఫ్‌లో ఇన్ని మాట్లాడుకుంటాం గదా! పండును, బ్లాకు అసలు పండుగాడి క్యారెక్టర్ హ్మ్. అది, హ్మ్. హ్మ్. ఇది అని హ్మ్. అమ్మాయిల గురించి మాట్లాడతాడు అది, ఇది అని. సెకండ్ హాఫ్‌లో మెల్లగా వై పండు ఈస్ ద హీరో. ఆ! అసలు పండుగాడు ఎందుకు అంటే హ్మ్. ఇప్పుడు అప్పటి వరకు పోకిరి, క్రిమినల్ ఇది, అది అని చూపించినా సరే కొన్ని కొన్ని ఇన్‌స్టాన్సెస్‌లో పండుగాడు ఐడియల్. హ్మ్. పండుగాడు మెల్లగా కృష్ణ మనోహర్ అన్నది ఆ జోన్‌లోకి తీసుకెళ్ళేది ఎక్కడ అంటే, అమ్మాయిలు, పిల్లలు చావకూడదు అది నా హ్మ్. కాన్సెప్ట్ అంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ మినిస్టర్ కొడుకు సీన్ ఆ! రేప్ ఆ! సీన్ ఆ! జరుగుద్దో, నువ్వు ఇందాక చెప్పావు చూడు. బండ్లగనే సీన్ ఉంటది. ఆ! 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 బుద్ధున్నోళ్ళు ఎవరో ఎక్కడెక్కడో ఏదో చేసుకుంటూ ఉంటారు. అవన్నీ జనాలకు ఉపయోగపడ జనాలకు ఏం ఉపయోగం ఉంటదండి? టెలికాస్ట్ ఎందుకు చేయాలండి? అయినా ఎవడో మేము చేయడు. చేస్తాం. అయినా మేము చేస్తాం. అంటే సెలబ్రిటీలంటే ఇంకా చేయొచ్చండి. స్క్రోలింగులు కూడా ఏస్తాం అది ఇది అని చెప్తాడు. ఆ! అది లీక్ అవుద్ది. అందరూ చూస్తా ఉంటారు. చూస్తా ఉంటే మనోడొస్తాడు. మనోడొచ్చి గొడవేసుకుంటాడు. "ఆడదానివేనా నువ్వు?" అని చెప్పి హ్మ్. అది ఇది అంటే అప్పుడు గురువుగాడికి ఈడికి గొడవవుద్ది. యాహ్! అంటేని నీ అక్కకో, చెల్లికో ఇలాగే జరిగితే నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావురా అంటే ఇద్దరు ఆ! గొడవలవుతాను. ఇంకొకసారి నువ్వు నాకు కనబడితే చంపేస్తా సాలా అంటాడు. ఎళ్ళిపోతారు. యాహ్! ఆ సీన్. ఆ సీన్ ఎందుకు అంటే అంత జరుగుతున్నా సరే పండుగాడు ఎందుకు సైలెంట్‌గున్నాడు? హ్మ్. అమ్మో! ఈడు ఐపీఎస్ అయితే ఏంటి? ఆ! ఈడి ఆ! గురించి ఇంత ఆ! సైలెంట్‌గా ఉంటాడా? అని చెప్పి యాహ్! పెట్టినట్టుంటది ఆ సీన్. యాహ్! అలాంటి సీన్‌లోనే డిఫైన్స్ థట్ హి ఈస్ ద హీరో. యెస్. సో, అలాంటి మంచి సీన్‌లు టీజ్. పడతాయి. ఆ! ఆ! ఎగ్జాక్ట్‌లీ. టీజ్ ఉంటది. ఆ తర్వాత నువ్వు చెప్పిన ఆ సీన్ ఉంటది. హ్మ్. 'అలీబాయ్' రిలీజ్ అవుతాడు. 'అలీబాయ్' రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్ అమ్ ఉంటది. మా అమ్మాయిని రేప్ చేయండిరా దీన్ని అంటాడు. అంటాడు. ఆ తర్వాత మా నాన్న ఆల్రెడీ మీ గ్యాంగ్‌లో ఒక పోలీస్‌ని పెట్టాడు. ఆ పోలీసు ఆ! ఆ పోలీస్ మీ పోలీస్ గ్యాంగ్‌లో చెప్తేనే నిన్ను ఉన్నాడు. అరెస్ట్ చేశారు అంటదామె. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు నాజర్ దగ్గరికెళ్తాడు. ఇప్పుడు ఆహ్, నాజర్‌ని నాజర్ ఈస్ వెరీ నేను నాజర్ ఎప్పుడు నాకు చాలా ఇష్టమైన యాక్టర్ నాజర్. బికాజ్ 10 మినిట్స్ ఉంటదా సీను? 'నాజర్' డజంట్ నీడ్ హ్యూజ్ స్క్రీన్ టైమ్ టు క్రియేట్ ఎన్ ఆ! ఇంపాక్ట్. ఎగ్జాక్ట్‌లీ. 5 మినిట్సో ఎంతో ఉంటదేమో ఆ సీను. నీకు ఆఫ్టర్ 20 ఇయర్సో ఎంతో గుర్తుంది కదా నీకింకా. యాహ్! బుర్రపాడు యాక్టర్. అసలు నీకా ఇంపాక్ట్ అదంతా నీకు చెప్తున్నప్పుడు, హ్మ్. నీకు బేసికల్లీ ఆ సీన్ అలా పేలడానికి రీజన్ నాజరే. ఓకే. హ్మ్. 'మహేష్ బాబు' రివీల్ అవుతున్నాడు. ఎవడిస్తున్నాడు ఆ బిల్డప్ నీకు? ఎగ్జాక్ట్‌లీ. నాజర్ ఇస్తున్నాడు నీకు ఆ బిల్డప్. ఎగ్జాక్ట్‌లీ. అదంతా కూడా క్రేజీ రేటింగ్ రా. ఏం చేస్తూ ఉంటాడు నీ కొడుకంటే వ్యవసాయం అని ఇలా అంటాడు. చీడ పురుగుల్ని నీలాంటి చీడ తీసుకొని పురుగులందరిని లేపేస్తున్నప్పుడు కట్టలు పడతాయి అందరియి. అప్పుడు స్లోగా మనకి రియలైజ్ అవుతూ ఉంటాం. అదెంత మంచిగా రాసుకున్న సీన్ అంటే, నాజర్ ఇస్తూ ఉంటాడు. నీకు అప్పటికే అర్థమైపోద్ది. ఆ! తెలిసిపోద్ది. నీకెప్పుడైతే అజయ్ కాదు. నువ్వు వ్యవసాయం చేస్తూ ఉంటాడు అనగానే, ఈ అందరిని చంపిన సీన్‌లు పడతా ఉంటాయి. నీకు అక్కడికే అర్థమైపోయింది మహేష్ బాబు అని. బట్ అప్పుడు ఆ బీజీఎంతో 'కృష్ణ మనోహర్ ఐపీఎస్' అనగానే టెరటెడాన్ బాబు ఎలా వస్తాడు. అలా నడుచుకుంటూ వస్తాడు. సమారే సమారే. 'ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ బ్యాచ్ నంబర్' ఏదో చెప్తాడు. అయ్య బాబోయ్! గోల్డ్ మెడలిస్ట్ అన్నీ చెప్తాడు. అమ్మో! అదంతా పీక్ స్టఫ్. అండ్ అది బాబు ఏ అప్పుడు 10 సినిమాలు కూడా చేయలేదు బాబు. హ్మ్. బుర్ర పాడురా! అంత స్టార్‌డమ్ నీకు. నువ్వు అయిపోయావు. నువ్వు ఒక్క సీన్‌తో అయిపోయావు స్టార్ నువ్వు. హ్మ్. బుర్రపాడు సీన్ అది. హ్మ్. అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ధమ్‌కీ సీన్స్ ఎవర్. హ్మ్. నాజరు ఈరోజు నువ్వు నన్ను చెప్పినా చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. హ్మ్. సో, ఈరోజు మార్చ్ 13థ్ హ్మ్. టుడే ఈస్ మై డెత్ డే. హ్మ్. టుమారో ఈస్ మార్చ్ 14థ్ అది నీ డెత్ డే అన్నప్పుడు 'ప్రకాష్ రాజు' హ్మ్. అంటాడు. భయపడుతున్నావా? అంటాడు. ఓకే. నైస్ టు మీట్ యూ అని చెప్పేసి లెగిసి షూట్ చేసి ఎళ్ళిపోతాడు. అదే నిన్ను చంపితే మీ కొడుకొస్తాడు గదా! హ్మ్. అని. తప్పకుండా వస్తాడు. అనగానే షూట్ చేసి ఎళ్ళిపోతాడు. ఇప్పుడు సో, ఇక్కడ రివీల్ అయిపోయింది. మహేష్ బాబే పోలీసు బిగ్గెస్ట్ రివీల్ అయిపోయింది. యెస్. ఉప్పుడేంటి ఆడియన్స్ పీఓవీలో ఎవడు 'అలీబాయ్‌కి' తెలీదు. అలీబాయికి ఆడు తెలీదు. ఆ గ్యాంగ్ అందరికి గ్యాంగ్ అందరికీ తెలీదు. తెలీదు. ఇప్పుడు ఆళ్ళందరికి ఫోన్ కాల్ కాన్వర్జేషన్ పెడతాడు. హ్మ్. అప్పుడు ఆళ్ళకి రివీల్ అయినప్పుడు మనకి ఇంకా హై వస్తది. హ్మ్. ట్రూ. అమ్మో! క్రేజీ సీన్ ఇప్పుడు క్రేజీ. నేను నిన్నో క్వెషన్ అడుగుతా. ఆ! వాట్ ఫాలోస్ ఆ సీన్ ఆ! ప్రాబబ్లీ చాలా మందికి ది మోస్ట్ ఫేవరెట్ సీన్ యాహ్! హ్మ్. ఇన్ ది ఫిల్మ్. సెకండ్ హాఫ్‌లో హ్మ్. సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫిల్మ్‌లో ది మోస్ట్ ఫేవరెట్ సీన్ చాలా కష్టం. నీకేంటి అంటే ఏం జెప్తావు? సీన్. సీన్ కొంచెం కష్టమే చెప్పడం. ఆహ్,
ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఇంకోటి గుర్తొస్తుంది. అదేరా 'కృష్ణ మనోహర్ ఐపీఎస్' సారా. అవునా? యాహ్! నీకు? నాకు దానికి ఆల్మోస్ట్ సేమ్‌గా ఒక సీన్ ఉంటది. అది నాకు పొద్దున్న చూసినప్పుడు కూడా గూస్ బంప్స్ మెట్రో వచ్చింది. ట్రైన్ సీన్. మనం అది మర్చిపోయానురా. అందుకే ఇలా తీసుకొచ్చా నేను. అమ్మో! మెట్రో ట్రైన్ సీన్ ఏదైతే ఉందో యాహ్! నాకు ఐ డోంట్ నో. అప్పుడే రీసెంట్‌గా ఈ మెట్రో ట్రైన్ హ్మ్. ఇదంతా కన్‌స్ట్రక్ట్ చేశారనుకుంటా లోకల్ ట్రైన్. హైదరాబాద్‌లో. అదే సారీ లోకల్ ట్రైన్. హ్మ్. హ్మ్. ఆ లోకల్ ట్రైన్ ఎంఎంటీఎస్. ఎంఎంటీఎస్ కన్‌స్ట్రక్ట్ చేశారనుకుంటా. ఓహో! ఎంఎంటీఎస్‌లంటే ఇలా ఉంటాయా? హ్మ్. హ్మ్. ట్రైన్‌లు ఇలా యాహ్! ఉంటాయా? ఇవన్నీ తెలిసింది నాకు ఆ సీన్‌లతోనే. ఓహ్! ఎంఎంటీఎస్ ఎక్కితే ఇలా ఉంటది. యాహ్! ఇది అది అని. నాకు ఆశ పెద్దయిన తర్వాత హైదరాబాద్‌లో సెటిల్ అయిన తర్వాత ఎంఎంటీఎస్‌లో ట్రావెల్ చేయాలని. మెట్రో వచ్చింది. యాహ్! యాహ్! కరెక్టే. నేను చేశాను యాహ్! కొంచెం. 20 ఒకటి 2 సార్లు చేశాను యాహ్! నేనైతే. హ్మ్. సో, అప్పట్లో ఇటు సైడ్ నుంచి సికింద్రాబాద్ ఎళ్ళాలి అంటే కాచిగూడ నుంచి రావాలనుకున్న ఇటు సైడ్‌కి ఎంఎంటీఎస్‌లో. సికింద్రాబాద్ ఎళ్ళాలన్నా మనం ఇటు సైడ్ కుకట్పల్లి ఈ సైడ్ యాహ్! అంతా రావాలంటే సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వచ్చి ఎంఎంటీఎస్సే ఎక్కేవారు. అంతే. సో, ఎంఎంటీఎస్ సీన్ ఉంది చూడు. ఆ సీన్‌లో బాబు బ్లాకింగ్ ఉంటదిరా. అది అగైన్ బీజీఎం. అది లిటరల్లీ సీన్ అంటే మెట్రో ట్రైన్ అలా ఉండదు. ఇప్పుడు ఎంఎంటీఎస్. సర్లే ఆ! నేను మెట్రో అంటా. ఆ! ఎంఎంటీఎస్ ట్రైన్ అలా ఉండదు. ఆ! బాబు కళ్ళకి పెడతాడురా. యాహ్! ఆ యాహ్! రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టి కళ్ళొక్కటే యాహ్! ఫోకస్ చేస్తాడురా. అని ఉంటది అలా. షేక్ ఉంటది. కెమెరా షేక్ ఉంటది. అరేయ్! నువ్వు ఏం సెట్ చేసావు మ్యాన్ అసలు 'శ్యామ్ కే నాయుడు' యాహ్! వావ్! అసల ఫ్రేమింగ్ ఉంటది. యాహ్! ఇలా నడుచుకుంటూ వస్తే ఎనకాల బీజీఎం ఉంటది. ఇలా ఇలా వంగి అనుకుంటా వస్తాడు. లాజికల్లీ చూసుకుంటే దట్ డజంట్ మేక్ సెన్స్. యెస్. నీకా నెక్స్ట్ షాట్‌లోనే హీరోయిన్ వాళ్ళని కన్నా నిన్ను చూస్తే భయమేస్తది అన్నప్పుడు బాబు కన్నా పైనే ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. ఫక్ ఇట్ బ్రో. అంటే అక్కడ యాంగిల్స్ మార్చేస్తాడు. కింద నుంచి చూపిస్తాడు. బట్ స్టిల్ హ్మ్. చూసుకుంటే లాజికల్లీ నువ్వు అయన్నీ పట్టించుకోవు. హ్మ్. నువ్వు చూసుకుంటే. హ్మ్. నీకు ఆ సీన్ ఇచ్చే ఇంటెన్సిటీ కొన్ని సార్లు నువ్వు లాజిక్స్ అన్నీ పక్కకు పెట్టేసి ఇంటెన్సిటీ ఉందో లేదో చూసుకొని ఎళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఇలా అనుకుంటూ వస్తాడు. బాబు వస్తుంటాడు దూకేస్తాడు. దూకేస్తాడు. ఆ సీన్ గూడా అలా చూపిస్తాడు. అయిపోద్ది. వచ్చాడురా ఖైరతాబాద్ హీరో అంటారు. అక్కడ స్టార్ట్ అవుద్ది. మంచి క్రేజీ సీన్ అది. ఓకే. హ్మ్. ఓకే. మనం మాట్లాడుకోవాల్సిన సీన్ గురించి మాట్లాడుకున్నాం. యాహ్! నౌ కమింగ్ టు 'కృష్ణ మనోహర్ ఐపీఎస్.' ది ఐకానిక్ సీన్. యాహ్! అసలా ఆ సీన్ గురించి బాబు మనం ఆల్రెడీ రన్నింగ్‌ని అలా నీకు ఒక రేంజ్‌లో ఎలివేట్ యాహ్! చేసిన టెరటెడే మన జనరేషన్‌లో చాలామంది డీహెచ్ఎఫ్ఎమ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ అక్కడి నుంచి పుట్టినోళ్ళే. అక్కడి నుంచి అరే అదే నాటు విత్తనం అక్కడ నువ్వు డీహెచ్ఎఫ్ఎమ్స్ అంటున్నావు. ఇప్పటికీ దేర్ ఆర్ ఎ సెట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ ది ఇండస్ట్రీ హ్మ్. who are hardcore Puri's fans, హ్మ్. who want Puri to come back, హ్మ్. who there are people like us. హ్మ్. There are many people like us who are Puri Jagannath's యాహ్! fans, యాహ్! who wants the Puris come back badly యాహ్! is because of that scene. నీకు ఒకటి చెప్తా. 'పూరి జగన్నాథ్' ఎలాంటి డైరెక్టర్ అంటే, వాట్ మేక్స్ 'పూరి' డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్ ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఎవరైనా డైరెక్టర్లు చాలామంది ఇప్పుడు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు అలా ఎళ్ళిపోయారు కదా! Mm, వి ఆర్ నాట్ మిస్సింగ్ దెమ్. mm, వి డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. mm. అండ్ ఇట్స్ ఓకే. Their time is done. అంతే. వాళ్ళు తీశారు మంచి సినిమాలు. గుడ్. రెస్పెక్ట్ ఉంది మనకి. ఆడియన్స్ 'పూరిని' అలా యాక్సెప్ట్ చేయరు. చెయ్యలేరు. ఇప్పుడు అలా యాక్సెప్ట్ చేయలేరు. అండ్ ఇంకోటేంటంటే నీకు 'పూరి' సినిమాలు ఫ్లాప్ అవుతున్న కొద్దీ ఆడియన్స్‌కి జాలి, దే ఫీల్ బ్యాడ్, దే ఫీల్ సారీ ఫర్ 'పూరి'. ఈ ఎగ్జాక్ట్లీ. పర్స్పెక్టివ్ ఉంటది. బికాజ్ 'పూరి' అంత మంచి సినిమాలు ఇచ్చాడు మనకి. అండ్ ఆల్సో నాట్ జస్ట్ నువ్వు మంచి సినిమాలు అంటున్నావు. నేను ఇంకోటి చెప్పనా? పూరి సెట్ చేసిన హీరో క్యారెక్టర్లు, హ్మ్. క్యారెక్టరైజేషన్‌లు పూరియే సెట్ చేసాడు హీరో అంతే. క్యారెక్టరైజేషన్స్ అనేది. ఇప్పుడు నువ్వు ఏ సినిమాలో హీరో క్యారెక్టర్ కొంచెం తేడాగా ఉన్నా సరే, 'పూరి' ఇది గారితో. పూరి జగన్నాథ్ ఎప్పుడో చేసాడు. ఆ! ఒరేయ్ పూరి ఏమైపోయావురా అంతే. అనేది ఎళ్తది. అండ్ ఇంకోటి తెలుసా 'పూరి జగన్నాథ్' అలా అంత స్టార్ అవ్వడానికి కారణం ఏంటో చెప్పనా? మన టాలీవుడ్‌లో టాప్ హీరోస్ 'రామ్ చరణ్', 'పవన్ కళ్యాణ్', 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్', 'ప్రభాస్', 'ప్రభాస్' ఇంకొకళ్ళు ఎవరినో మిస్ 'అల్లు అవుతున్నా. అర్జున్', 'అల్లు అర్జున్' వీళ్ళందరూ వర్క్డ్ విత్ 'పూరి'. ఇప్పుడు మళ్ళీ వద్దాం. 'అల్లు అర్జున్' 'దేశముద్రు' ఆ క్యారెక్టర్‌ని మర్చిపోగలరా? 'మ్యాడ్', మర్చిపోలేరు. దాని తర్వాత 'ప్రభాస్' 'బుజ్జిగాడు', 'బుజ్జిగాడు', 'ఏక్ నిరంజన్' 'బుజ్జిగాడయితే బుజ్జిగాడు పీక్. పీక్ మ్యాన్. పీక్స్. దాని తర్వాత 'బద్రికి' వద్దాం. 'పవన్ 'బద్రి', కళ్యాణ్' 'పవన్ కళ్యాణ్' ఫస్ట్ సినిమా 'పూరిది'. అన్‌మ్యాచబుల్. ఆ! అన్‌మ్యాచబుల్. నువ్వు ఇంక అలా తీసుకుంటే 'రామ్ చరణ్' 'చిరుత' నువ్వు ఎవరిని తీసుకున్నా హ్మ్. 'ఎన్టీఆర్ టెంపర్' 'ఎన్టీఆర్ టెంపర్'. ఫ్యాన్స్ అందరికి ఎంజాయ్ ఇంకా ఆళ్ళ హీరోలని పూరి జగన్నాథ్ ఐస్‌లోంచి చూసారనుకో ఎగ్జాక్ట్‌లీ. బెస్ట్ విజన్ ఎవరు అన్నట్టు ఎగ్జాక్ట్‌లీ. అందుకే పూరి కల్ట్ అయ్యాడు. అంతే.
అందుకే అంతే. కల్ డైరెక్టర్ యాజ్ అయ్యాడు. సింపుల్ యాజ్ దట్. రవితేజతో తీసిన సినిమాలు రవితేజతో అయితే అదొక జర్నీయే. జర్నీయే. యాహ్! పీక్ జర్నీ. అసలు రవితేజని స్టార్ హీరో చేసిందే పూరి యాహ్! మ్యాన్. యాహ్! ఇడియట్. అంతే. ఈడియట్ లాంటి సినిమా ఇచ్చాడు. యాహ్! అలాగే రవణ కూడా చాలా సినిమాలు చేశాడు. పూరి వచ్చి ఆ! ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అంటే రవణ నో చెప్పలేదనుకుంటారా? అంతే. హూ డస్ దేవుడు చేసిన మనుషులురా? ఎవడు చేస్తాడు ఆ సినిమా? అదే కదా! ఏంటి ఐడియా? అరటిపండు అరటిపండు తొక్క తొక్కితే ఒకలా తొక్కకుండా అయేం పట్టించుకోరు. యాహ్! అలా చేశాడు కాబట్టే రవణ. అంతే. అందుకే ఈడియట్ పడింది. అందుకే యాహ్! అదే సినిమా ఉంటదిరా. అమ్మా నాన్న తమిళమ్మాయి. అమ్మ నాన్న తమిళమ్మాయి. అవును అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కాదు. అది కాదు. సుబ్రహ్మణ్యం ఛీ! 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 ఇట్లు మీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పడింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటాను అది. సో అలా బోలెడు సినిమాలు పడ్డాయి. సో ఆ జోన్ అంతే ఇంక. నేనింతే. నేనింతే. ఏంటవి? నేనింతే కల్ట్. ఏంటవి? ఆ సినిమాలు పడ్డాయి. సో నువ్వు చెప్పినట్టు పూరి చూసినట్టు ఆ హీరోల్ని ఎందులోనూ చూడరు. అందుకే పూరికి ఆ రేంజ్ అదే ఉంటది. అండ్ ఇంకొకటి నేను ఒకటి నమ్ముతా. అదేంటంటే పూరి సైడ్ నుంచి చూస్తే పూరికి కూడా కసి ఉందిరా. కానీ ఆయన క్యాపబిలిటీస్, ఆయన సెన్సిబిలిటీస్ ఇప్పుడు ఎంత వరకు మ్యాచ్ అవుతున్నాయి. పూరి ఆఫ్ లైట్ హాస్ డన్ వెరీ బ్యాడ్ ఫిలిమ్స్. ఐ అగ్రీ. బట్ డిడ్ పూరి స్టాప్ ట్రయింగ్? నో. నో. ఇప్పుడు కూడా విజయ్ సేతుపతితో సెట్ చేసాడు చూడు భయ్యా. అది ఇప్పుడు కూడా నేను షాక్ అయ్యాను తెలుసా. అదే కదా. విజయ్ సేతుపతి నైస్. ఎగ్జాక్ట్లీ. వి ఆల్ ఫెల్ట్ హ్యాపీ. వి ఆర్ నాట్ లైక్ విజయ్ సేతుపతి ఎందుకు పూరితో అని అనలేదు ఎవరు. ఎగ్జాక్ట్లీ. అరే నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటేరా. పూరి ఇప్పటికీ కంబ్యాక్ ఇస్తాడని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇస్తాడో లేదో పక్కన. అరే ఇస్మార్ట్ శంకర్ ఆడింది పూరి వల్లే. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ అబౌట్ ద ఓన్లీ ద ఫిల్మ్. ఇట్స్ అబౌట్ ద అదర్ థింగ్స్ వి జస్ట్ స్పోక్. అమ్మ బాగుంది సినిమా. ఓకే పూరి ఇస్ బ్యాక్. పూరి ఇస్ బ్యాక్. సాంగ్స్ బాగున్నాయి. కమాన్. మనీష్ శర్మ పూరి అలా వెళ్ళిపోయారు. జూలై 2019 నాకు ఇంకా గుర్తు. అమ్మో డియర్ కామ్రేడ్ అదే ఓకే మంత్. దాని తర్వాత ఇది వచ్చింది. సో ఐ నో అంటే లైక్ మన సినిమాని ఎండ్ చేయలేదని. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు సినిమా ఇట్ ఎండ్స్ విత్ ఎ ఫైట్. సినిమా చెప్పు. సో ఈ సినిమా లాస్ట్లో ఫైట్ ఉంటుంది చూడు. సినిమా 2 hours 44 minutes సినిమా కదా. ఈ సినిమా ఎండింగ్ ఫైట్ 17 minutes షూట్ చేశారంట. 17 minutes వచ్చిందంట ఫైట్. ఓకే. కానీ సినిమాలో 8 minutes ఎంతో ఉంటుందంట. 8 minutes. 17 minutes ఫైట్ని వాళ్ళు చాప్ చేస్తారండి. మార్తాండికే వెంకటేష్ గారు చెప్తారు, కొన్ని సీజీ షాట్స్ అవి బాగా రాలేదండి, ఇంత మంచిగా వచ్చిన సినిమాలో ఎందుకు ఇవన్నీ చేయాలి అని చెప్పి తీసేసామండి అని చెప్పి చెప్పారు. దట్స్ ఎ గుడ్ చాయిస్ యాక్చువల్లీ. 10 minutes ఫైట్ సీన్, 8 minutes ఫైట్ సీన్ ఇస్ ఎనఫ్. పోక్రి ప్రొడ్యూసర్ కూడా పూరియేనా? ఇదేం మాస్రా? వైష్ణవ్ అకాడమీ. ఇదేం మాస్రా? అంతే సింపుల్. పూరి జగన్నాథ్ది టైటిల్ పడుతుంది. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్. పూరి జగన్నాథ్ది పరిగెడతాడు చూడు బాబు. బాబు ఎంటర్ అయినప్పుడు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్ పడతాడు. అన్నీ పడతాయి. సో పూరి మ్యాన్. నువ్వు ఎంత చెప్పినా సరే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంట అనుకున్నారంట సెకండ్ హాఫ్ మంచి రేసీగా వెళ్తుంది, మధ్యలో ఎందుకు ఈ బాబు ఆ కామెడీ ట్రాక్ తీసేస్తే ఇంకా బాగుంటుంది కదా అంటే అగైన్ మార్తాండికే వెంకటేష్ లైక్ వద్దు సార్ అది ఉంచండి, సినిమా డౌన్ అయినప్పుడు మళ్ళీ రైజ్ అయితే బాగుంటది, ఆ డిప్పులు కావాలి అప్పుడున్న సెన్సిబిలిటీస్ ప్రకారం ఉంచండి సార్ అంటే మారిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒక సీన్ పడిన సీరియస్ సీన్ పడిన తర్వాత బాబు వస్తుంది, ఎందుకు లేదు అవసరం లేదని చెప్పి నేను స్కిప్ చేసేది. సో కానీ ఇంత చెప్పినా సరే, ఎంత అన్కన్వెన్షనల్గా తీసినా సరే కొన్ని ఉంటాయి ఆ బీట్స్. ఇప్పుడు ఎలా అయితే హీరో క్యారెక్టర్ ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను స్టార్టింగ్ డైలాగ్ చెప్తాడో, ఎలా అయితే హీరో స్లోమోలో ఎంటర్ అవుతాడో, ఇంత అన్కన్వెన్షనల్ సినిమాలో కూడా అన్కన్వెన్షనల్ బీట్స్ పెట్టారు. ప్రీ క్లైమాక్స్లో ఒక డ్యూయట్ సాంగ్, సెట్ సాంగ్ ఉండాలి. అది ఇప్పుడు అది ఉంది. కానీ ఎప్పుడు చూడు నువ్వు ఏ సినిమాలో చూసినా దోస్ ఆర్ నాట్ హిట్ సాంగ్స్. అంటే ఇప్పుడు వెంకీ సినిమాలో వస్తుంది ఒకటి, స్టాలిన్ సినిమాలో వస్తుంది ఒకటి, వెళ్ళిపోతాయి అయ్యి ఓకే అలా వెళ్ళిపోతాయి. ఈ పాట సూపర్ ఉంటుంది. అమ్మ నాకు చాలా ఇష్టం. మనం ముందు పాడ్కాస్ట్లో కూడా నాకు చాలా ఇష్టమైన సెట్ సాంగ్ అది. అందులో బాబా భాస్కర్ పక్కన ఉంటాడు. బాబా భాస్కర్ అదొకటి. ఫస్ట్ టైం బాబు కొంచెం మాస్గా ఎగ్జాక్ట్లీ సడియో లుంగి కట్టుకుంటాడు వస్తాడు. క్రేజీ బాగా వేస్తాడు డాన్స్. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది, డ్యూయట్ సాంగ్. అవును.
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా సాంగ్. అదేదో ఫ్యాన్ తిరుగుద్ది వెనకాల. యాహ్! బాబు సూట్ ఏసుకొని యాహ్! చాలా యాహ్! బావుంటాడు. యాహ్! అండ్ ఇంకోటేంటంటే సాంగ్స్‌లో మాంటేజ్ సాంగ్స్ కాకుండా డ్రీమ్ సాంగ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు హ్మ్. 'గలగల పారుతున్న గోదావరిలో' ఇది అది. ఇవన్నిట్లో ఐ థింక్ ఇట్ వాస్ ద కాన్షియస్ చాయిస్ టు షో బాబు వెరీ బ్యూటిఫుల్. హ్మ్. హ్యాండ్సమ్. హ్యాండ్సమ్. ఎందుకంటే మిగతా టైమ్ అంతా పోకిరి గెటప్‌లో హ్మ్. ఉన్నాడు గదా! ఇక్కడ మిగతాయి చూసుకుంటే చాలా లవర్ బాయ్ లాగా చాలా మంచి బట్టలేస్తారు. ఇట్స్ లైక్ యాహ్! నువ్వు చెప్పిన ట్రోప్స్ అన్నీ ఉంటాయి. సినిమా ఎండ్స్ ఆల్సో విత్ దట్ సేమ్ డైలాగ్. ఒక్కసారి కమిట్ అయితానన్నమాట నేనవన్నీ. అది హీరోయిన్‌తో కూడా చెప్తాడు. చెప్తాడు. నువ్వు అది. చూసుకో మరి అది. ఎందుకంటే ఒకసారి కమిట్ అయితానన్నమాట మాట నేనని. నేనేంటి అంటాడు. అల్టిమేట్‌లీ, క్రేజీ. అల్టిమేట్‌లీ నేను ఒకటే అనుకున్నారా, ఇది చేసినప్పుడు గూడా ఐ టోల్డ్ యూ వై వి డిడ్ దిస్ పాడ్‌కాస్ట్ అట్ దిస్ పాయింట్. వి మైట్ ట్రిప్ ఆన్ పోకిరి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. హ్మ్. కానీ మేము ఇప్పుడే ఎందుకు చేద్దాం అనుకున్నాం అంటే ఫర్ ది సేమ్ రీజన్. అదేంటంటే వి ఆర్ బేసికల్లీ ఆహ్, లైక్ 'పూరి' అనే ఒక డైరెక్టర్ క్రియేట్ చేసిన 'యుఫోరియా' అలాంటిది హ్మ్. ఇప్పుడు మనం తెలుగు సినిమాల్లోంచి 'పూరిని' తీసేస్తే మనం చాలా మిస్ అయ్యేవాళ్ళమేమో. ఆ! యాహ్! చాలా, యాహ్! చాలా మిస్ అయ్యేవాళ్ళం అనుకుంటా. కానీ 'పూరి' తీసుకొచ్చిన సోషల్ కామెంటరీ, 'పూరి' తీసుకొచ్చిన క్యారెక్టరైజేషన్స్, 'పూరి' తీసుకొచ్చిన ఇంపాక్ట్ హ్మ్. అలాంటిది. హ్మ్. అండ్ వి ట్రూలీ విష్ 'పూరి కంబ్యాక్. జగన్నాథ్' టు కమ్ బ్యాక్ ఫర్ వన్ లాస్ట్ టైమ్. యెస్. ఒక్కసారి రాండి. ఒక్కసారి మీరు చేసేది మీరు అలా చేసి మాకో 2, 3 సినిమాలు మళ్ళీ గుర్తుండిపోయే సినిమాలు యెస్. ఇచ్చి ఎళ్ళిపోండి. సరే ఆయనకి ఆ డ్రాఫ్ట్ 'విజేంద్ర ప్రసాద్' గారికి పంపండి. ఎలాగో మీకు రిక్వెస్ట్ చేశారు కాబట్టి. యాహ్! 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 ఐ ఐ రియల్లీ విష్ లైక్ ఒక సాలిడ్ సినిమా పడాలి 'పూరికి' యెస్. అనేది మాత్రం ఐయామ్ రియల్లీ విషింగ్. యాహ్! చూద్దాం మరి ఏమైతదో. యాహ్! సో, అంతే. అంతే. దట్స్ ఇట్. సో, థాట్స్ ది వీడియో గైస్. థాట్స్ అస్ ట్రిప్పింగ్ ఆన్ పోకిరి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. ఇప్పటి వరకు మీరు మా పాడ్‌కాస్ట్ చూస్తూ ఉంటే ఐయామ్ ష్యూర్ యూ లైక్డ్ ది వీడియో. సో, షేర్ ఇట్ విత్ ఆల్ ది డై హార్డ్ మహేష్ బాబు ఫ్యాన్స్, ఆల్ ది పూరి సార్ ఫ్యాన్స్. We want Puri to come back, and this is us showing our love to Puri sir. జై బాబు. జై బాబు. జై పూరి. థ్యాంక్ యాహ్! యూ సో మచ్. అది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్‌లోని అండ్ పిన్డ్ కామెంట్‌లోని ప్లారిటీ లింక్ ఉంటది. యెస్. ఒకసారి ఎళ్లి చెక్‌ఔట్ ఎంజాయ్. చేయండి. బై బై. ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని ట్రై చేయండి. ట్రై చేయండి. యూ విల్ హావ్ ఫన్. తప్పకుండా యుల్ హావ్ ఫన్. యెస్. బై గైస్. బై గైస్.